ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శారదా శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనవం బుధస్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. నమో విచిత్రసింహాయ బహుసింహస్వరూపిణే అభయంకరసింహాయ నారసింహాయ తే నమః. మాలాం కుండీం చటమురుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. శ్రీకైవారపురాధీశం శ్రీకైవల్యప్రదాయకం శ్రీకరం శ్రీనిధిం వందే నారాయణగురుం భజే. శ్రీగణనాథుని శారదా సత్కవులన్ సహజయోగిమునులన్ సురులన్ దేవబ్రాహ్మణధన్యుని సకలం తరియామి హరిని చాల భజింతున్. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నా సప్రశ్రయ నమస్కారాంజలి తెలుపుతూ సభాసీనులైనటువంటి భక్తులందరికీ నా వందనములు తెలుపుతూ శ్రీక్షేత్రం కైవారం ధర్మాధికారి గారైన డాక్టర్ ఎంఆర్ జయరాం గారికి నా నమస్కారములు తెలుపుతూ పోతనామాత్య ప్రణీతంబైన శ్రీమదాంధ్ర మహాభాగవతము సద్గురు శ్రీ యోగి నారేగణ యతీంద్రుల చేత రచింపబడిన అమర నారేగణ శతకం సమన్వయ ప్రవచనానికి 7వ రోజైన ఈరోజు మీ అందరికీ సాదరమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఇంత వర్షంలో కూడా ఇంతమంది సద్భక్తులు వదలకోకుండా కృష్ణ పరమాత్ముని కథాఘట్టాన్ని వినడానికి వచ్చారు అని అంటే ఈ సనాతన ధర్మము ఇంక కొన్ని వేల సంవత్సరాలు జీవంతంగా ఉంటుంది అనడానికి ఇక్కడ వచ్చినటువంటి జనములు భక్తులే నిదర్శనం దానికి. ఇకపోతే ఈరోజు కథకు వర్షానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు పడుతున్నటువంటి ఈ వర్షానికి మనం చెప్పుకోబోయే కథకు కూడా చాలా సామీప్యం ఉంది. ఈ వర్షమే మన కథ. ఈరోజు ఈశ్వరుడు మనకు దానికి లైవ్ టెలికాస్ట్ ఇస్తూ ఉన్నాడు. అంటే దీనికి కారణం ఏమి అని అంటే మీ భక్తి, ఇంకా వేరే ఏం లేదు. మీ భక్తే ప్రకృతి రూపంలో మీకు ప్రతిస్పందన ఇస్తూ ఉందన్నమాట. 7వ రోజైన ఈరోజు
కేవలము భాగవత కథకు మాత్రం ముక్తాయం. భాగవతమయమైనటువంటి జీవనానికి కాదు. భాగవతమయమైనటువంటి జీవితం మనము ఈ 7 రోజుల అనుభవంతో రేపటి నుండి ప్రారంభం చేయాలి. కాబట్టి ఈ 7 రోజుల ఈ భాగవతం తమాదిదేవం కరుణానిధానం అపార సంసార సముద్ర సేతుం పశ్యామహే భాగవత స్వరూపం. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్పినటువంటి మాట, స్వామి, కలియుగం ప్రారంభమవుతూ ఉంది, మీరు శరీరాన్ని చాలిస్తూ ఉన్నారు, అయితే మిమ్మల్ని అనుభవించాలి, దర్శనం చెయ్యాలి, చూడాలి అని ఏదైనా భక్తుడికి ఒక భక్తి తాపత్రయం కలిగితే మీరు ఎక్కడ ఉంటారు అని అడిగారట. అందుకు పరమాత్మ ఇచ్చినటువంటి జవాబేమేనంటే, పశ్యామహే భాగవత స్వరూపం. నేను భాగవతమనేటువంటి గ్రంథస్వరూపంలో నిరంతరము జీవంతంగా ఉంటాను. ఎవరైతే భాగవత రూపంలో నన్ను ధ్యానిస్తూ అర్చన చేస్తూ భావిస్తూ ఆ కథలు వింటూ ఉంటారో వాళ్లను నిరంతరం నేను అనుగ్రహిస్తూ ఉంటాను అని ఉద్ధవుడికి స్వామివారు ప్రమాణం చేశారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడయ్యా అని మీరు చూస్తే ఈ భాగవత గ్రంథంలో నిండి నిబిడీకృతమై ఉన్నాడు. మీరు బాగా గమనించండి, భాగవతానికి 12 స్కందాలు ఉన్నాయండి. 12 స్కందాలతో ఈ భాగవతం సంపూర్ణంగా ఉంది. ఈ 12 స్కందాలు ఏవయ్యా అని అడిగారు. ఈ 12 స్కందాలు వేరే ఏవీ కాదు, పరమాత్ముని అంటే శ్రీకృష్ణ భగవానుని దేహమే ఈ 12 స్కందాలు. అది ఎలాగంటే, మృదుల శ్రీపాదయుగళి మొదటి 2 స్కందములు, ఈడిత మహితోరు యుగము 3-4 స్కందములు, విధిని గన్న విమల కమల నాభిగద పంచమము, శ్రీలక్ష్మీ స్థిరవాసము హృదయమదే షష్ఠము, శంఖునికి రూపము వైకుంఠు కంఠమే 9, అరవిందం తెచ్చుకున్నది దరిదే అందము, హరిముఖారవిందము అదే 10వ స్కంధము, కస్తూరీ తిలకము గల నిస్తులమగు పాలము 11వ స్కంధము, సర్వసత్వదాయకము, సహస్రారసారమైన ఆ సహస్రసారము, తెలుసుకొన్న వారి దశలు తిరిగే 12వ స్కందము. 12 స్కందాలు ఏవయ్యా అన్నారు, పరమాత్ముడి దేహమట. చూడండి, భాగవతంలో మొదటి 2 స్కందాలు ఏమన్నారు, స్వామివారి పాదాలట. కుడికాలు 1వ స్కందం, ఎడమకాలు 2వ స్కందం. 3వ స్కందము కుడి తొడ, 4వ స్కందము ఎడమ తొడ. సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి కన్నటువంటి నాభి కమలముందే అది 5వ స్కందమట. లక్ష్మీదేవి స్థిరముగా నివాసముండేటువంటి స్కందమే 6వ స్కందం హృదయ భాగం. 7వ స్కందం కుడి భుజం, 8వ స్కందం ఎడమ భుజం. సాక్షాత్తు పరమాత్ముని కంఠం 9వ స్కందం, పరమాత్ముని ముఖార విందం 10వ స్కందం, సాక్షాత్తు కస్తూరి తిలకం పెట్టేటువంటి ఆ యొక్క పాల భాగం 11వ స్కందం, సహస్రారసారమైన ఆ సహస్ర శీర్షం ఆ బ్రహ్మరంధ్రముందే అది 12వ స్కందం. ఈ 12 స్కందాలు పరమాత్ముని యొక్క దేహమే. ఈ 12 స్కందాలను అర్థం చేసుకుంటే ఒక చిన్న పిల్లవాడు పాకుకుంటూ తన తండ్రి పైన తొడ ఎక్కి మెడ ఎక్కి ఆ తండ్రి ప్రేమతో తన భుజాలపైన ఎత్తుకొని తను ఆప్యాయతతో ఎలాగ తిప్పుతాడో
ఈ భాగవతం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ మమ్మల్ని ఒక బాలకృష్ణుడిలాగా చేసి, బాలుడిలాగా చేసి తన యొక్క భుజం పైన మోసుకుంటూ మోక్షానికి తీసుకెళ్తాడు. ఇది భాగవతం. 12 స్కందాలు ఆ పరమాత్ముని యొక్క దివ్యాంతరమైనటువంటి దేహం. చూడండి, భాగవతంలో 10వ స్కందంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జననం మనకు కనబడుతుందండి. మనకేదో అవతారాలు అని అంటే 10 అవతారాలు మాత్రమే మనకు తెలుసు. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కి ఏవచ. ఈ దశావతారాలు మాత్రమే మనకు తెలుసు. అయితే భాగవతంలో స్వామివారి యొక్క 21 అవతారాలు ఉన్నాయి. 21 అవతారాలు కాదట, వేదం దాన్ని వర్ణించింది. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచిం యః పార్థివాని విమమే రజాగుంసి యో అస్కభాయదుత్తరగుం సదస్తం విచక్రమాణస్త్రేదోరుఘాయో. పరమాత్ముని అవతారాలు ఎన్నున్నాయి ఎంచుదాము అని ఋషులందరూ ఎంచుకుంటూ పోయారట. ఏవెంచారు? ఈ యొక్క అంతరిక్షములో ఎన్ని బ్రహ్మాండాలున్నాయో అవన్నీ ఎంచారట. కానీ పరమాత్ముని అవతారాలు ఎన్నున్నాయని లెక్క పెట్టలేకపోయారు. అలా లెక్క పెడుతూ ఆకాశములో ఎన్ని నక్షత్రాలున్నాయో అవన్నీ లెక్క పెట్టారట. కానీ పరమాత్ముడి అవతారాలు ఎన్నున్నాయని లెక్క పెట్టలేకపోయారు. అలా లెక్క పెట్టుకుంటూ సముద్రపు తీరంలో ఇసుక రేణువులు ఎన్నున్నాయో అన్నీ లెక్క పెట్టారట. కానీ పరమాత్ముని అవతారాలు లెక్క పెట్టలేకపోయారు. ఎన్నున్నాయ్యా పరమాత్ముని అవతారాలు ఉన్నాయి నాయన, అది వర్ణించలేం, లెక్కించలేము. పరమాత్ముని యొక్క గుణములు విశేషములు అంత విస్తారమై ఉంది. అంత తెలుసుకోవాలనంటే మనకు కుదరదు. కాబట్టి వేదవ్యాసుల వారు భాగవతంలో 21 అవతారాలను చెప్పారండి. ఏంటా 21 అవతారాలనంటే, కౌమార సర్గను ఆశ్రయించి సనత్కుమార అవతారంగా స్వామివారిది మొదటవ అవతారం. 2వ అవతారం యజ్ఞవరాహ అవతారం. 3వ అవతారం నారదావతారం. 4వ అవతారం నరనారాయణ అవతారం. 5వ అవతారం కపిలావతారం. 6వ అవతారం దత్తాత్రేయావతారం. 7వ అవతారం పృథుచక్రవర్తి అవతారం. 8వ అవతారం వృషభావతారం. 9వ అవతారం యజ్ఞపురుషావతారం. 10వ అవతారం మత్స్యావతారం. 11 కూర్మావతారం. 12 ధన్వంతరి. 13 మోహిని అవతారం. 14 నరసింహావతారం. 15 వామనావతారం. 16 వేదవ్యాసావతారం. 17 పరశురామావతారం. 18 రామావతారం. 19 కృష్ణావతారం. 20 బుద్ధావతారం. 21 కల్కి అవతారం. ఇవి 21 అవతారాలు. ఏతే చ అంశకళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇవన్నీ అంశావతారాలు, అంశాంశావతారాలు. కానీ రామావతారంలో రాముడు నారాయణుడిగా వచ్చి అవతారం ఎత్తినా వైకుంఠంలో మహావిష్ణువు ఉన్నాడట. కానీ కృష్ణావతారంలో కృష్ణుడు అవతారం దాల్చినప్పుడు వైకుంఠమంతా బీగం వేసుకొని ఆ వైకుంఠములో ఉన్నటువంటి వాళ్ళందరూ నందవ్రజంలో దిగి అవతారాన్ని ఎత్తారు. కృష్ణావతారం పరిపూర్ణావతారం, రామావతారం పూర్ణావతారం. కృష్ణావతారం సంపూర్ణమైన అవతారం. మీరు బాగా గమనించండి,
త్రేతాయుగంలో ఋషులందరూ వచ్చి, స్వామి శ్రీరామచంద్ర, నువ్వు సాక్షాత్తు వైకుంఠాధిపతి, నువ్వు పరమాత్ముడివి, నువ్వు మహావిష్ణువువి అని అన్నారట. అప్పుడు రాముడేమన్నాడు అని అంటే, నాయనా నేను దేవుణ్ణి కాదయ్యా, నేను శ్రీరామచంద్రుణ్ణి, దశరథుని యొక్క కుమారుణ్ణి, కాబట్టి నేను భగవంతుణ్ణి కాదు, మీలాగే నాకు చేతులు కాళ్ళు అన్నీ కష్టాలు సుఖాలు రాగాలు ద్వేషాలు అన్నీ ఉన్నాయి, నేను దేవుణ్ణి కాను అన్నారట. చూడండి, త్రేతాయుగంలో భక్తుడు భగవంతుణ్ణి కనిపెట్టి నువ్వు భగవానుడు అన్నారు, కానీ భగవానుడు అంగీకారం తెలపలేదండి. లేదయ్యా నేను దేవుణ్ణి కాదు అన్నారు. ఎందుకు? నేను దేవుణ్ణి అని అన్నాడు అనుకోండి, రావణాసురుడు చావడు. సంపూర్ణమైనటువంటి మానవుని యొక్క జీవితానికి ఆదర్శం రామాయణం. అదే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ పుట్టినప్పటి నుండి నేను భగవానుణ్ణిరా, నేను భగవానుణ్ణిరా, నేను దేవుణ్ణిరా అని అన్నాడండి. కానీ ఒక్కడు సక్రమంగా నమ్మలే. ఇక్కడ భగవానుడు నేను దేవుణ్ణిరా అన్నాడు, కానీ భక్తులు లేదయ్యా నువ్వు దేవుడు కాదు, మా చిన్నాన్న కొడుకు అన్నాడు, మా పెదనాన్న కొడుకు అని సంబంధాలు కలుపుకున్నారండి. భగవంతుడని నమ్మలే. చూడండి, దీన్ని బట్టి అర్థం ఏమి? దేవుడంటే అంత సామాన్యంగా అర్థమవుతాడని అనుకోకండి. ఇప్పుడు ఇక్కడ మనం భాగవతం చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, అలాగ వైకుంఠం నుండి శ్రీకృష్ణ పరమాత్మ దిగి వచ్చి ఒక చైర్ వేసుకొని పక్కలో కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం? ప్రసాదం 9 గంటలకు పెడతారా, మళ్ళా రాపో అంట. మన దృష్టిలో భగవంతుడు దిగి వచ్చినా కనిపెట్టడం కష్టమండి. నందవ్రజంలో స్వామివారు పక్కలో ఉన్నా ఆ పరమాత్ముణ్ణి కనుక్కోలేకపోయారు. అందుకనే వేదవ్యాసుల వారు అన్నారు, వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీ పునాతి చ వక్తారం పృచ్ఛకం శ్రోతుం తత్పాద సలిలం యథా. నాయనా, ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి కథాఘట్టం వినడముందే వక్తారం అంటే చెప్పేవాడు, పృచ్ఛకం చెప్పించేవాడు, శ్రోతుం వినేవాడు, ఈ ముగ్గురిని కూడా ఆ గంగానది ఎలాగ తరింపజేస్తుందో ఈ కథలు అలాగ తరింపజేస్తుందట మనిషి. అంత గొప్పది పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి అనుభూతపూర్వకమైన ఈ కృష్ణావతార ఘట్టం. పరమాత్ముడండి, ఆయన మాయ చూడండి ఎంత గొప్పది అని మీకు ప్రతిరోజు చెప్తూ ఉన్న భగవంతుడి మాయ గూర్చి. దేవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. పరమాత్ముని యొక్క మాయ ఉందే, ఇది సామాన్యమైనది కాదు. ఆ మాయ కనుక్కోవడం ఎంత కష్టమంటే చూడండి, కంసుడు ఉన్నాడండి, ఆయనకు అశరీరవాణి పలికింది, రే నాయన దేవకీదేవి గర్భంలో 8వ గర్భం నిన్ను చంపేస్తుందిరా జాగ్రత్త అని. చూడండి, 8వ గర్భం నిన్ను చంపుతుంది అని అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? ఇద్దరిని కూడా జైల్లో పెట్టాడండి, చెరసాల్లో పెట్టాడు. ఏమండి కాస్త యోచన చేయండి. ఇప్పుడు దేవకీదేవిని ఒక జైల్లో, వసుదేవుణ్ణి ఒక జైల్లో పెడితే సంతానం లేదు, గింతానం లేదు, ఏం లేదు. 8వ గర్భం కాదు, మొదటో గర్భమే లేదు. ఏమండి ఇంత మాత్రం బుర్ర పారలేదా కంసుడికి? మాయా, పరమాత్ముడి మాయ ఉందే, వాడు అయిపోవాలని రాసి పెట్టి ఉంటే చూడండి జైల్లో పెట్టాడు, కానీ దేవకీ వసుదేవుల్ని ఒకే చెరసాల్లో పెట్టాడు. పుట్టేవాడు పుట్టనే పుట్టాడు, వేసే సమయం వచ్చినప్పుడు వేసేశాడు. చూడండి మాయ ఎలా పనిచేస్తుందండి. ఏవి భగవంతుడి మాయ. దేవకీ గర్భములో 7వ గర్భం వస్తే
సంకర్షణుడు అట్లా లాగి ఆ రోహిణీ గర్భంలో పెట్టారట. బలరామ అన్నారు. తెలిసిందా ఎవరికైనా? అందరు ఏమైనారంటే గర్భపాతమయ్యిందని అనుకున్నారంట, అంటే అభాషణయిందని అనుకున్నారు. అయితే ఈ గర్భం లాగి పరమాత్ముడు రోహిణీదేవి గర్భంలో పెట్టారు. చూడండి, ఆ 8వ గర్భం పుట్టినప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మత్తొచ్చింది. పరమాత్ముడు ఆ సంకెళ్ళంతా తెంపేశాడు దేవకీ వసుదేవులకు. చూడండి, శ్రీరామచంద్రుడు కౌసల్యా గర్భంలో 10 నెలలు ఉండి ఆ కౌసల్యాదేవికి గర్భస్థమైనటువంటి నొప్పి పెట్టి సామాన్య మానవుడిలాగా జనించాడండి. కానీ కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో ఉన్నాడే తప్ప ఆయన దేవకీదేవి యోని నుండి బయటికి రాలే. పక్కలో కనబడ్డాడట. ఎలా? తమద్భుతం బాలకం అంబుజేక్షణం శ్రీవత్సలక్షం గళశోభికౌస్తుభం. చూడండి, చిన్న పిల్లవాడండి, ఒక 3.5-4 అంగుళాలు చిన్న పిల్లవాడు. ఎలా ఉన్నాడు? శంఖం ఉందట ఒక చేతిలో, చక్రం ఉందట, గద ఉందట, పద్మం ఉందట, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమత్స ఉందట, ఊర్ధ్వపుండ్రాలున్నాయట, చిన్న కిరీటం ఉందట. బాలభావంతో దేవకీ వసుదేవులకు దర్శనమిచ్చాడు. పుట్టినవాడు పరమాత్ముడు అని చెప్పడానికి. మరలా బాలభావాన్ని పొందితే నన్ను నందవ్రజంలో వదిలిపెట్రా, ఇప్పటికప్పటికే మా చెల్లె అక్కడ పెరుగుతూ ఉంది, జగన్మాత జగద్ధాత్రి భువనేశ్వరి అమ్మ రాజరాజేశ్వరి, ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టరా, ఈ నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టు అన్న. చూడండి, ఇంత కట్టుదిట్టమైనటువంటి మంచి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టినా అదంతా పరమాత్ముడి మాయ ముందు ఓడిపోయిందండి. ఒక బుట్టలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని చూడండి, నది దాటుతూ ఉంటే నది మోకాళ్లలోతే వచ్చిందట. వెళ్ళాడు నందవ్రజంలో ఈ అబ్బాయిని పెట్టాడు. అప్పటికి యశోదాదేవి ఆ జగద్ధాత్రి జగన్మాతను కంది. అక్కడందరూ గొరకబెట్టి నిద్రపోతూ ఉన్నారు. అక్కడున్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చారు. ఇక్కడ చెరసాలలో ఎప్పుడు ఈ అమ్మాయిని పెట్టారో అప్పుడు చూడండి, వెంటనే మళ్ళీ సంకెళ్ళు వేసుకున్నాయి, జైలు తాళాలు పడిపోయాయి, పడుకున్న వారందరికీ మెలకువ వచ్చింది. ఈ పడుకున్నటువంటి చిన్న పాప ఉందే అమ్మ, ఒక్క మారు గట్టిగా ఘీంకరించిందట. మన కథ ఈరోజు వేరే కాబట్టి మీకు క్లుప్తంగా చెప్తూ ఉన్నా. కృష్ణ జన్మ ఘీంకరిస్తే కంసుడి అంతఃపురానికి వినపడింది. కంసుడి అంతఃపురానికి వినబడినటువంటి ఆ యొక్క శబ్దానికి కంసుడు లేచి వచ్చాడట. వచ్చి పుట్టినటువంటి బిడ్డను చూసి ఇంకా 8వ గర్భం వచ్చింది, దీన్ని చంపేస్తానన్నాడు. అప్పుడు చూడండి, ఆ దేవకీదేవి ప్రార్థన చేసిందండి. అన్న శమింపుమన్నా తగదల్లుడుగాదిది మేన కోడలవు మనన్న సేయుమన్నా వినుమాని నిజంపుట రాచపాటిగాదన్నా మగాత్ముల ద్రోవు పోవన్నా. అన్నా క్షమింపు, శాంతి శాంతి. పుట్టింది ఆడబిడ్డ, మగబిడ్డ కాదు. ఆడబిడ్డ అంటే నీకు మేనకోడలు. ఆడబిడ్డను ఎవరైనా చంపుతారా రాజయ్య? అది రాచరికం అనిపించుకుంటుందా? అన్నా దయచేసి వద్దన్నా, దయచేసి వద్దన్నా, చంపకు అంటే కంసుడికి కూడా ఒక 5 నిమిషాలు కాస్త మంచి బుద్ధి వచ్చిందంటండి. అనుకున్నాడట, నిజమే ఈ ఆడబిడ్డ నన్నేం చేస్తుంది, వద్దు అని అనుకున్నాడట. అయితే చూడండి, పక్కలో ఉన్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు చెడగొడతారు ఎప్పుడు వ్యవహారం. ఆ పక్కలో ఉన్న వాళ్ళు అన్నారు, స్వామి అష్టమ గర్భం అన్నారు కానీ ఆడ మగ చెప్పలేగా,
అశరీరవాణి. కాబట్టి 7వ 8వ గర్భమైనా ఆడైనా మగైనా మరణము తప్పదు, జాగ్రత్తగా ఉండు అన్నారు. చంపాలని ఆ శిశువును తీసి పైకేసాడండి. పైకేస్తే సామాన్యమైనటువంటిదా? శంఖచక్ర గదాశార్ంగా గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీరూపే నారాయణి నమోస్తుతే. శంఖచక్ర గదా పద్మములతో 8 హస్తములతో ఆ జగన్మాత ఆదిశక్తి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుజ్జినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్ముల మనంబుల నుండడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అటువంటి జగన్మాత జగదీశ్వరి జగద్ధాత్రి ఒక గట్టిగా కేక వేసి, రే మూర్ఖుడా, నిన్ని చంపేవాడు ఇప్పటికప్పటికే పుట్టి పెరుగుతూ ఉన్నాడ్రా, నీకు ధైర్యం ఉంటే వాడిని వేసుకోపో అని ఆ జగన్మాత మాయమైందట. చూడండి, ఎక్కడైనా జీవితంలో పోషించేటువంటి మేనమామగారులు ఉంటారు, కానీ చంపేటువంటి మేనమామ పుట్టాడు కృష్ణ భగవానుడికి. ఎంత దుర్మార్గమైనటువంటి ఒక కఠినమైనటువంటి ఒక సందర్భం కృష్ణ పరమాత్మకు ఏర్పడిందో చూడండి. మేనమామై నామకరణం చేస్తున్నప్పుడు, ఉపనయనం చేస్తున్నప్పుడు ప్రతి సంస్కారంలో అల్లుడి పక్కలో ఉండి ఆ తంతువుని ముందరికి నడిపించాలే. అది మానేసి చంపేస్తానన్నటువంటి మేనమామ పుట్టాడు కృష్ణుడికి. ఆ జన్మ ఎటువంటిదో గమనించండి. సామాన్యమైన జన్మ కాదండి. చిన్న పిల్లవాడండి. మొదటో సంవత్సరంలోనే పూతనా సంహారం, శకటాసుర సంహారం, తృణావర్త సంహారం, బకాసుర సంహారం. మీరు నమ్ముతారో లేదో, భాగవతం చదివితే మీకు అర్థమవుతుందండి. కృష్ణ పరమాత్ముడిపైన 7 సంవత్సరాల లోపుగా 350 హత్యా ప్రయత్నాలు జరిగాయి. 1 కాదు, 2 కాదు, 350 హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టలే, ఏ కోర్టును ఆశ్రయించలే. భగవానుడు సర్వసమర్థుడై ప్రతి ఒక్క సందర్భాన్ని జీవితంలో ఎదుర్కొన్నాడు, ఢీకొన్నాడు. బాగా గమనించండి. రామావతారంలో, కృష్ణావతారంలో ఇద్దరి మహానుభావులకు సుఖమయమైనటువంటి జీవితం అంటే చాలా కొద్దిగా కనపడుతుంది. వాళ్ళ జీవితాల్లో దుఃఖం మీరు వెదకండి, భాగవతం అంతా అదే కనపడుతుందండి. మనం ఏదో చిన్న దుఃఖం వస్తే దానికి కృంగి కృషించిపోయి ఇంకా ఈ కష్టం వీడికే వచ్చింది, ఇంకెవరికి రాలేదనేటువంటి భావనతో మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఒక్కమారు కృష్ణ పరమాత్ముని జీవితాన్ని గమనించండి. పుట్టినప్పటి నుండి హత్యా ప్రయత్నాలు. పుట్టింది దేవకీదేవి గర్భంలో, పెరిగింది నందవ్రజంలో. మరలా దేవకీదేవి దగ్గరికి వెళ్ళాడు మథురా నగరానికి, కంసవధ. అక్కడ నుండి కాలయవనుడు ఇబ్బంది పెడితే ద్వారకా నగరాన్ని కట్టుకున్నాడు. ఆ ద్వారకా నగరం నుండి పెరిగి పెద్దవాడై వివాహాలు చేసుకుని తనపాటికి తాను ఉంటే ఏకచక్రపురంలో పాండవులతో కలిసినప్పుడు బంధుత్వం ఏర్పాటై ధర్మం వైపు నిలబడితే చివరాఖరికి కృష్ణ భగవానుడికి ఇచ్చింది ఏమి ఫలితం? గాంధారీదేవి వచ్చి, పరమాత్మ నీకు అన్నీ తెలుసు, నువ్వు సర్వజ్ఞుడివి, నువ్వు సర్వాంతర్యామివి, నువ్వు అనుకొని ఉంటే ఈ యుద్ధాన్ని నువ్వు నిలిపేవాడివి, నువ్వు ఏకపక్షపాతివై నిలపలేదు కాబట్టి నా పిల్లలు ఎలాగ దిక్కుమాలిని చావు చచ్చారో అటువంటి చావే నువ్వు చస్తావు అని శాపం పెట్టిందండి కృష్ణ పరమాత్ముడికి. ఆ పతివ్రత శాపం వమ్ము పోనీకూడదని కొంగుబట్టి ఆ శాపాన్ని స్వీకరించాడు పరమాత్మ. కొంగుబట్టి ఆ శాపాన్ని స్వీకరించాడు. కొట్టుకున్నది దాయాదుల పోరు వాళ్ళిద్దరా, శాపం వేసింది మాత్రం కృష్ణ పరమాత్ముడిగా. ఎంత విచిత్రంగా ఉందండి. కానీ స్వీకరించాడు.
జీవితాన్ని ఎవడు యథార్థంగా తీసుకుంటాడో వాడు జీవితంలో హాయిగా తన బ్రతుకును బ్రతకగలడు. ఎవడు జీవితాన్ని యథార్థంగా భావించుకోకుండా వేరే రూటు వెతుకుతాడే వాడి జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉండదండి. బాగా గమనించండి. రాజసూయ మహాయాగం జరిగినప్పుడు శిశుపాలుని వధ జరిగింది. ఆ మహాసుదర్శన చక్రం శిశుపాలుని యొక్క తలకాయి నరికితే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ శిశుపాలుడిలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి, ప్రాణజ్యోతి పైకి లేచి కృష్ణ పరమాత్ముని హృదయంలో లీనమయ్యింది. దీన్ని ధర్మరాజు చూశాడు. నారద మహర్షిని అడిగాడు, స్వామి వాడు అన్నేసి మాటలన్నాడు, వాడు పరమాత్ముడికి వైరుడు, శత్రువు, కానీ వాని ప్రాణజ్యోతి వెళ్ళి పరమాత్ముడిరేకి ఐక్యమైందే ఎందుకయ్యా అని అడిగాడు. రే నాయనా, నీకింతే తెలుసురా, నువ్వు భక్తి అంటే ఏమనుకున్నావంటే పొద్దున్న లేచి 2 దీపాలు పెట్టి అగరొత్తులు వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక పండు నైవేద్యం చేసి ఒక మంగళహారతి చేసి నువ్వు ఆ మంగళహారతి తీసుకుంటే నువ్వు మహాభక్తుడు అనుకుంటూ ఉన్నావు. భక్తి అంటే అదొకటే కాదయ్యా, ఒక్కొక్క భక్తుడు ఎలాగ భగవంతుణ్ణి చేరుకున్నాడో చెప్తాను విను అని చెప్పాడట. కామోత్కంఠత గోపికల్ భయమున కంసుండు వైరక్రియా సామగ్రించుచుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై పృష్ణులు ప్రేమన్ మీరు భక్తిన్ మేము ఇదే చక్రింగంటి ముద్దా మధ్యాన గరిష్ఠుడై హరిచందన్ వత్సుధాత్రీశ్వర. గోపికలున్నారండి, గోపికల భక్తి ఉందే. గోపికలకు భక్తి కాదండి, కామము. ఎటువంటి కామం అది? శరీర కామం కాదు, మోక్షకామము. మోక్షమంటే నిరాకారము, నిరంజనము, అద్వితీయము. అటువంటి మోక్షము ఒక శరీరాన్ని దాల్చి నందవ్రజంలో శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉంది. అది మనం పొందాలి అని ఆ గోపికలు చేసినటువంటి ప్రయత్నమే కామము అని పేరు. అది రాసక్రీడ అంటే. కామోత్కంఠత గోపికల్ కామము చేత పరమాత్ముడిని చేరుకున్నారండి. చిన్న పిల్లవాడండి, 5 సంవత్సరాల పిల్లవాడు. కాత్యాగిని వ్రతం చేస్తూ ఉన్నారు గోపికలు. వస్త్రములు లేక నీళ్లల్లో వస్త్రములు పక్కన పెట్టి వివస్త్రులై స్నానం చేస్తూ ఉంటే స్వామివారు ఆ వస్త్రాలను అపహరించి తీసుకెళ్ళాడు. చెట్టు పైన కూర్చున్నాడు. స్వామి మా వస్త్రాలు ఇవ్వవయ్యా, నాకు మానం పోతుంది అని అంటే, మీకు మానం ఉంటే మోక్షం రాదు. మానాభిమానం వదిలి నేనే సర్వస్వం అని అనుకుంటే బయటికి రండి, ఇస్తానన్నారండి. వెంటనే ఇంకో యోచన చేయాల, 2 చేతులు పైకెత్తి నువ్వే దిక్కయ్యా అని బయటికి వచ్చారు. 5 సంవత్సరాల పిల్లవాడండి. అందుకనే వీటిని సక్రమంగా గమనించాలి. కృష్ణుడేదో ఆ వస్త్రాలు తీసుకెళ్ళిపోయాడు, ఇతను జారుడు, ఇతని చోరుడు అని అనడం కాదు. 5 సంవత్సరాల పిల్లాడు చేసినటువంటి లీల మీరు గమనించండి. కామోత్కంఠత గోపికల్ భయమున కంసుండు. ఈ కంసుడున్నాడే, కంసుణ్ణి చంపిన తర్వాత కూడా ఆ ప్రాణజ్యోతి కృష్ణుడు లేకి వెళ్ళింది. ఎందుకయ్యా? కంసుని భక్తి పేరు భయము. భయము అనేటువంటి భక్తి ఉందట కంసుడికి. ఎందుకో తెలుసా? ఈ కృష్ణ పరమాత్ముడు ఎప్పుడు వస్తాడో, నన్ను ఎప్పుడు వేసేస్తాడో అని వీడు అన్నం తినేవాడు కాదట. ఎందుకంటే ఎవరైనా అన్నం తీసుకొచ్చి పెడితే కృష్ణుడు ఏమన్నా ఇందులో విషం కలిపాడేమో, నేను అన్నం తినను అనేవాడట. అన్నం తినకపోతే మానరా, కాస్త జ్యూసో ఏదైనా తాగరా అని ఎవరైనా తీసుకొస్తే, లేదు అందులో ఏవైనా విషం కలిపి ఉంటాడేమో, నేను తాగను అనేవాడట. చూడండి, రాత్రి పడుకోకుండా జాగారం ఉండేవాడట. ఎందుకంటే ఇట్లా పడుకోవాలని పడుకుంటే అక్కడ ఏమైనా కర్తన్ కాస్త అలా ఇలా కదిలింది అనుకోండి, అగోగో కృష్ణుడు ఎక్కడున్నాడు, వేసేస్తాడు, వచ్చా అని పైకి లేచేవాడట. చూడండి, భయపడుతూ వీటిని చేశాడండి. కృష్ణుడేమనుకున్నాడో తెలుసా? పాపమా కంసుడు నన్ను చూడాలి అని భోజనం చెయ్యకోకుండా ఉపవాస వ్రతం చేస్తూ ఉన్నాడు. పాపం నా అనుగ్రహం పొందాలి అని జాగరణ ఉన్నాడు, నిద్రపోకోకుండా.
పాపం ఉపవాసం ఉంటూ జాగరణం ఉన్నటువంటి వాడికి నేను వెళ్ళి మోక్షం ఇవ్వకపోతే ఎలా? అయితే వీడు చంపేస్తాడనేటువంటి భావనలో ఉన్నాడు కాబట్టి వాని భావనకు అనువందికగా పరమాత్ముడు వచ్చి చంపి వాడికి మోక్షాన్ని ఇచ్చాడు. ఇది భయము అనేటువంటి భక్తి. కామోత్కంఠత గోపికల్ భయమున కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్. శిశుపాల, దంతవక్త్ర, పౌండ్రక, వాసుదేవ, జరాసంధాది రాక్షసులున్నారండి. పరమాత్ముడు అనంటే పరమ వైరం, శత్రుత్వం పెట్టుకున్నారు వాళ్ళు. చూడండి, ఇంతటి శత్రుత్వం పెట్టుకున్నా ఈ శత్రుత్వం అనేది ఒక భక్తి అని పరమాత్ముడు తీసుకున్నాడట. శత్రుత్వం కూడా ఒక భక్తే. మీకు ధైర్యం ఉంటే ఆ యొక్క భావన పెట్టుకోవాలి. చూడండి, నాస్తికత్వం ఉంటే సంపూర్ణంగా ఉండాలి, ఆస్తికత్వం ఉంటే సంపూర్ణంగా ఉండాలి. చూడండి, నాస్తికులు నేను దేవుణ్ణి నమ్మని అంటాడు. జ్వరం వచ్చింది అని అంటే పెళ్ళామికి చెప్తాడు, వెళ్ళి ఏదన్నా దేవుడికి వెళ్ళి ముక్కొని ఆ ప్రసాదం తీసుకొచ్చి నా నెత్తిన కాస్త వేయని అంటాడు. అది కాదు. నమ్మను అని అంటే సంపూర్ణంగా నమ్మకండి. నేనున్నానని చూపించుకోవడానికి ఆయన మాత్రం రాడా అండి? వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై పృష్ణులు. ఈ నందవ్రజంలో ఉన్నటువంటి గోపాల బాలకులు, యాదవులు, వీళ్ళంతా ఏమనుకున్నారు అనంటే కృష్ణుడు మా మేనత్త కొడుకు, కృష్ణుడు మా పెదనాన్న, కృష్ణుడు నాకు మేనమామ, కృష్ణుడు నాకు పెద తండ్రి, కృష్ణుడు నాకు తాత, కృష్ణుడు నాకు చిన్నాన్న అని ఇలాగ సంబంధాలు కలుపుకున్నారట. చూడండి, ఆ సంబంధం అనేటువంటి భక్తి పరమాత్ముడు అంగీకారం చేసి వాళ్లకు మోక్షం ఇచ్చాడు. నారదుల వారు చెప్తూ ఉన్నారు, పాండవుల్లారా, ప్రేమన్ మీరు, నీకు కృష్ణ పరమాత్ముడి పైన ఉన్నటువంటిది అనితర సాధ్యమైనటువంటి ప్రేమ. ప్రేమ అంటే ఇంగ్లీష్లో లవ్ కాదు. ప్రేమ అంటే ప్రతిఫలాపేక్షరహితమైన కామము. ఒక ప్రతిఫలాన్ని అపేక్ష చెయ్యకోకుండా వాడు బాగుంటే చాలు అని అనుకోవడం ఉందే, దానికి ప్రేమ అని పేరు. ప్రేమన్ మీరు. పాండవులు ఏమనుకున్నారు? స్వామి మాకే వద్దయ్యా, నువ్వు ఒక్కడుండవయ్యా చాలు. చూడండి, ఇంకే యుద్ధం దగ్గరికి వచ్చింది. దుర్యోధనుడు వెళ్ళాడు కృష్ణ భగవానుడి దగ్గరికి, అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడు కాళ్ళ దగ్గర ఉన్నాడట, దుర్యోధనుడు తల దగ్గర ఉన్నాడట. పరమాత్ముడు పడుకున్నాడు. పైకి లేచాడు. లేవగానే ఏం చేస్తాడు? పైకి లేవగానే అర్జునుడిని చూశాడు. ఏం కావాలి అన్నాడట. చూడు, అక్కడ కూడా దుర్యోధనుడికి ఆత్రం అండి, ఆత్రం. దుర్యోధనుడిలో ఉన్నటువంటి అనేకమైన చెడ్డ క్వాలిటీల్లో ఈ ఆత్రం అనేది ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ. దానివల్లే చచ్చాడు వాడు. ఓపిక లేదు. ఒక ఊర్లో ఒకడికి, ఒక జమీందారికి 100 ఎకరాలు పొలం ఉండేదట. ఆ 100 ఎకరాల్లో చెరుకు తోట వేశాడు వాడు. ఈ చెరుకు తోట తినడానికి స్వర్గలోకం నుండి ఒక ఐరావతం వచ్చేదట రాత్రిపూట. వచ్చి 1 ఎకరా ఖాళీ చేసేసేది. మళ్ళా స్వర్గలోకానికి వెళ్ళిపోయేది. వీడు పొద్దున వచ్చి చూసి భయపడేవాడు, ఏమిది ఇలా అయిపోతుందని. ఒక 2-3 రోజుల్లో 2-3 ఎకరాలు వెళ్ళిపోయాయి. ఇదేంట్రా ఇలా జరుగుతుంది? ఒకరోజు ఆ చెరుకు గడ పొదల్లో దాక్కొని చూశాడట. స్వర్గలోకం నుండి తెల్లగా ఐరావతం వచ్చింది. వచ్చి ఈ చెరగ్గళ్ళన్నీ తినేసి వెళ్ళిపోయేటప్పుడు వీడు దాన్ని తోకపట్టుకున్నాడట. తోకపట్టుకుంటే దాంతోపాటు స్వర్గానికి వెళ్ళాడు. చూడండి, అక్కడ బంగారు బిస్కెట్లు, డైమండ్లు, అవి ఇవి రాసులు పోసారట. చూడండి, అక్కడ 2-3 తీసుకొని చంకలో పెట్టుకొని కిందికి దిగాడు. వీడు తిన్నగా ఊరికే ఉండకోకుండా స్నేహితుడికి చెప్పాడు, ఇలా ఉందిరా స్వర్గలోకం, చాలా అద్భుతంగా ఉంది, నేను వెళ్ళొచ్చా, ఇగో 2 బిస్కెట్లు తెచ్చాడు. రే నేను వస్తాను రా అని అన్నాడు. సరే ఈరోజు రా వెళ్దామని అన్నాడు. వచ్చింది ఏనుగంతా మళ్ళా ఇంకో ఎకరం చెరుకు తినింది. ఇంకా బయలుదేరుతున్నప్పుడు వీడు తోక పట్టుకున్నాడట. ఈ స్నేహితుడు కూడా కాళ్ళు పట్టుకున్నాడు వీడిది. ఆ స్వర్గానికి పోతుంది, ఇంకేమి దగ్గరికి వచ్చింది, వాకిలి దగ్గరికి రావాలా. ఈ వెనకుండేటువంటి స్నేహితుడు ఉన్నాడే, వీడు ప్రశ్న వేశాడట. ప్రశ్న ఎందుకండి, లోపల పోతే కనబడదు. ప్రశ్న వేశాడట, రే
స్వర్గంలో ఎంతుందిరా బంగారు అన్నాడట. వాడు చేతులు విడిచిపెట్టి ఇన్నున్నాయి అని అన్నాడట. వెంటనే కింద పడ్డాడు. అది ఆత్రం అండి, ఆతురం. ఏం అడగకపోతే ఏవి ఇప్పుడు, వీడు చెప్పకపోతే కూడా ఏవా 2 నిమిషాలు ఉంటే పోము కాదు, ఏదో చెప్పాలి, ఏదో చేసేసి ఇయ్యాలి. చివరాఖరికి చూడండి 120 స్పీడోమీటర్లో వెళ్ళినా సిగ్నల్ దగ్గర ఆగి చావాలి. అదేదో కాస్త నిదానంగా పోతే కూడదు. చూడండి ఆతురత అండి, ఆతురత. అర్జునుడిని మాట్లాడితే కోపం వచ్చిందట దుర్యోధన. ఏమయ్యా, నేను ఇంత పెద్ద మహారాజుని చతుస్సుముద్రావలయ ముద్రాదలయిత అని ఏమో పెద్ద డైలాగ్ వేసేసాడు. సరే సరే అలాగైతే నువ్వు కోపం చేసుకోకయ్యా, నీకే మొట్టమొదటిగా అనుగ్రహిస్తా, ఏం కావాలి అన్నాడు. సరే నువ్వేమిస్తావు అన్నాడు. చూడు, నేను ఆయుధం పట్టను, నేను యుద్ధం చెయ్యను, నేను ఊరికే సారథ్యం వహిస్తా, ఊరికే ఉస్తువారి మంత్రి అంటారే అలాగా, అంత మాత్రం చూసుకుంటా అన్నాడట. అలాగైతే నాకు మీతో సంబంధమే లేదయ్యా, వద్దునే వద్దు అన్నాడు. అర్జునుడిని అనుగ్రహించాడు. నీకేం కావాలన్నాడు. స్వామి, నువ్వు ఆయుధం పట్టకపోయినా సరే, యుద్ధం చెయ్యకపోయినా సరే, కాస్త నువ్వు మాతో ఉండవయ్యా, చాలు, మమ్మల్ని అనుగ్రహించవయ్యా, నీ సారథ్యం వహిస్తే చాలు నా జన్మకు, ఇంకా వేరే ఏం అక్కర్లే. చూడండి, యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ పూనాడండి కృష్ణ పరమాత్మ. యుద్ధం చేయలేదా కృష్ణుడు? యుద్ధం చేశాడా చేయలేదా? చేశాడండి. ఎప్పుడు చేశాడు? 4వ రోజు మహాభారత యుద్ధంలో. ఏమో తెలుసా, ఈయన ఆయుధం పట్టనన్నాడే, ఒక ముసలి భక్తుడు ఉన్నాడట. ముసలి భక్తుడు, ఆయన పేరే భీష్మ పితామహుడు. చూడండి, త్యాగము చేత మహనీయుడైనటువంటి వాడు. రాముని యొక్క రాజ్యత్యాగమే రామాయణం, భీష్ముని యొక్క రాజ్యత్యాగమే మహాభారతం, పరీక్షిత్ యొక్క ప్రాణత్యాగమే భాగవతం. అంత త్యాగమే. రాజ్యత్యాగం చేశాడండి. అనుకున్నాడట, ఏమయ్యా ఈ దిక్కుమాలిని జీవితం, ప్రతిరోజు ఈ అధర్మాత్ములతో వేసావునన్ని వీళ్ళు ఏకగా చస్తూ ఉన్నా, ఎంత చెప్పినా వీళ్ళు చెప్పిన మాట వినరు, ఏ ఉపదేశం చేసినా గంగలో హవనం చేసినట్టుగా ఉంది. నాకు ఇంతటి జన్మనిచ్చావు, ఇంత పెద్దవాడిని అన్నావు, అందరూ కురువృద్ధుడు కురువృద్ధుడు అంటూ ఉన్నారు, ఎందుకు ఈ జన్మ, ఎందుకు అని భీష్మ పితామహుడికి ఎలాగైనా నువ్వు ఆయుధం పట్టనన్నావు, ఈరోజు చూడు ఆయుధం పట్టిస్తానన్నాడట. పట్టిస్తానని చెప్పి 4వ రోజు ఉదయం బాణ పరంపరలు కురిపించాడండి. పరశురాముడి శిష్యుడు భీష్ముడు అంటే సామాన్యుడు అనుకోకండి. బాణ పరంపరలు కురిపించేస్తూ ఉంటే కృష్ణుడే అల్లల్లాడిపోయాడట. అయ్యోయ్యో, ఏం ఇలా పడిపోతుంది, ఇలా పడిపోతుంది, నాకే ఇలాగుందే, మా శిష్యుడు ఏమయ్యాడో అని వెనక్కి చూశాడట. చూస్తే ఈయన కిరీటం కింద పెట్టి దాక్కున్నాడట రథం కింద. వెంటనే కోపం వచ్చిందండి పరమాత్ముడికి. నేను అండగా ఉన్నప్పుడు, నేను సారథ్యం వహిస్తున్నప్పుడు నా వెనకాతలున్నటువంటి నా శిష్యుడు, నా భక్తుడు భయపడి దాక్కున్నాడు అనంటే నా దైవత్వం ఇంకెందుకు? భీష్మ, ఈరోజు నిన్ను చంపేస్తా అన్నాడు. పోతన్న గారు అన్నారు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల గప్పిగొనగా, ఉరికిన నోర్వక నుదరంబు లోపల జగముల వ్రేగున జగతి గదలా, చక్రంబు చేపట్టి తనుజంచు రయమున పైనున్న పచ్చని పటము జారా, నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపమని క్రీడి మరల ద్రిగువా, కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు, నిన్నుగాతు విడువు మర్జునాయనుచు మద్విశిఖ వృష్టి తరలి తనుదెంచు దేవుండు దిక్కు నాకు. చూడండి, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల గప్పిగొనగా, ఒక్కమారి ఎగిరాడంటండి, ఎగిరి దూకాడట పరమాత్మ. అలా దూకితే 2 చెవులు కమ్మలు అట్లా ఇట్లా అన్నాయట. అవి ఏమి ఆ చెవు కమ్మలు?
ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. ఆ సూర్య చంద్రాదులు ఒకమారు గతి తప్పినట్టుగా అలా వెనక్కి ముందుకు వెళ్ళిపోయారట. ఉరకినను ఒర్వకను దరంబులోపల జగముల వ్రేగుల జగతి గదల. ఆ కుక్షిలో, ఆ పొట్టలో అనేకమైనటువంటి బ్రహ్మాండాలని దాచుకున్నాడే, అక్కడ కాస్త భయకంపితమయ్యిందట సమస్తంగా. చక్రంబు చేపట్టి తన జంచురయమునపైనున్న పచ్చని పటముజారా. చంపేస్తాన్రా భీష్మ అని చెప్పి సుదర్శనాన్ని కూడా మరిచిపోయి ఆ రథానికి ఉన్నటువంటి ఆ చక్రాన్ని లాగి నెత్తిపై నిలబెట్టుకున్నాడట. అలా పెట్టుకొని పోతూ ఉంటే పైనున్నటువంటి ఉత్తరీయం జారిపోతూ ఉందట. ఆ జారిపోతూ ఉంటే కోపానికి ఇదొకటి అడ్డం నాకు అని అనుకుంటూ పరిగెడుతూ ఉన్నాడట. ఈ పక్కలో అర్జునుడు కాళ్ళు పట్టుకొని, బావా పరమాత్మ, నువ్వు వాగ్దానం చేశావయ్యా యుద్ధం చెయ్యనని. నువ్వు ఇప్పుడు యుద్ధం చేసి భీష్ముడిని వేసేస్తే మహాభారత యుద్ధం 4వ రోజుకు సర్వం సమాప్తమైపోతుంది, పేరు ప్రఖ్యాతి నీకొస్తుంది. ఇంక నాకెందుకయ్యా, వద్దయ్యా, దయచేసి యుద్ధం చెయ్యనన్నావు. అదేమో ఆ ప్రమాణం చేసేవే, దాన్ని గుర్తు తెచ్చుకో అంటే వదిలేయి. నీపైన బాణాలు వేస్తాడా నా శిష్యుణ్ణి నేనుండగా? ఈరోజు భీష్ముడి అంతు చూస్తానని ఆ రథాంగపాణి ఆ చక్రాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఆకలిగొన్నటువంటి సింహానికి ఎదురుగుండా ఒక ఏనుగు కనబడినప్పుడు ఎలాగ ఎగిరి ఆ ముత్యాల మాంసాన్ని తినడానికి ప్రయత్నిస్తుందో ఆ గంభీరంగా వెళ్తున్నాడట. చూడండి, ఇక్కడ భీష్మ పితామహుడు పరమాత్మ, మోక్షమే నా దగ్గరికి వస్తూ ఉంది, ఇంకా నా జీవితానికి ఏం కావాలా, రావయ్యా నీకోసరమే వేచి చూస్తున్నానయ్యా, నా జన్మకు ఇది సార్థక్యమయ్యా అని నమస్కారం చేసుకుంటూ నిలబడిపోతే, రథాంగ పాణి అయినటువంటి కృష్ణ పరమాత్మ చక్రము తీసుకొని దగ్గర వరకు వచ్చాడే తప్ప భీష్ముణ్ణి చంపలేదు. రైట్ అబౌట్ టర్న్ కొట్టేసాడంతే. మళ్ళీ ఇంత పెద్ద పద్యం అవసరమా అండి తిరిగి వచ్చేదానికి? అయితే ఎందుకు వేయలేదు? లాస్టులో ఒక చిన్న కీలకం పెట్టాడు భీష్ముడు. ఏమి? మద్విషిక వృష్టి తరలి తనుదెంచు దేవుండు దిక్కునాకు. నేను పరశురాముని శిష్యుణ్ణి, నేను బాణములు వేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ అర్జునుడు భయపడిపోయాడు అనేటువంటి అహంకారము ఇంకా భీష్ముడిలో పోలే. ఆ అహంకారము పోలేదు కాబట్టి భీష్ముణ్ణి వేయలే. ఈ అహంకారం ఎప్పుడు పోయింది? ఆ అంపశయ్యపైన పడుకొని శరీరము బాణ పరంపరలకు లోపల దిగబడి రక్తం కారుతూ నొప్పిస్తూ ఉంటే, అప్పుడు ఈ నొప్పిని మరిచిపోయి భీష్మ పితామహుడు విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అని విష్ణు సహస్రనామాన్ని చెప్పినప్పుడు ఆ అహంకారం పోయిందండి. అప్పుడు కృష్ణ పరమాత్మ మోక్షాన్ని ఇచ్చాడు. చూడండి, ప్రేమన్నీరు భక్తిన్మేము, భక్తితో మేము, ఇదే చక్రింగంటి ముద్దా మధ్యాహ్న గరిష్ఠుడై హరిచందన్ వత్సుధాత్రీశ్వర. పరమాత్ముణ్ణి ఎలాగైనా పొందవచ్చయ్యా. అయితే ఆ పొందేటువంటి రూట్ ఉందే, అది కాస్త నువ్వు ఓపికగా పట్టుకోవాలి ఆ రూటు. అంతే తప్ప కొద్ది రోజులు ఇలాగా, కొద్ది రోజులు అలాగా. చూడండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవాలయాన్ని పెట్టుకుంటాం. ఏమండి అని అంటే చాలా పవర్ఫుల్ అండి అంటారు. నాకు ఇప్పటికి అర్థం కాలేదండి, దేవుణ్ణి పవర్ఫుల్ అని ఎందుకంటారో నాకు తెలియదండి. అంటే మనమంతా పవర్ లెస్సా, లేదా ఆ పరమాత్మునికి ఉన్నటువంటి పవర్ నీకు అర్థమయ్యిందే? ఎంత విచిత్రంగా ఉంటుందంటే అండి, మొన్నటి రోజున ఏదో ఒక పేపర్లో చదివా, అది ఎక్కడో కేరళలో ఒక చిన్న గ్రామంలో ఒక ఈశ్వరుడి దేవాలయం ఉందట. ఎవడో ఫేస్బుక్లోనో ఏదో దాని గురించి అట్లా చెప్పాడంతే. ఇంకా చూడండి, ఆ మరుసటి రోజు నుండి జనాలు పోతున్నారండి. ఆ పల్లెలో ఉన్న వాళ్ళంతా గుండెలు బాదుకుంటున్నారు. ఎందుకు వస్తున్నారా, మీకు ఆహారాలు నీళ్లు సరబరాజు చేయకోకుండా చస్తున్నాం మేము అని వాళ్ళందరూ అంటున్నారు. వీళ్ళు మాత్రం అక్కడికి పోవడం, ఎవరైనా మూతి దగ్గర మైకు పెట్టాడు అనుకోండి, ఈ గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, దానికి దిక్కుమాలిన ఇంగ్లీష్ ఒకటి, దిస్ గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఏం పవర్ఫుల్ అంటే వీడికి ప్రమోషన్ వచ్చింది. అది పవర్ఫుల్ అంటే అది కాదు, నీ ప్రత్యక్షంగా వచ్చి నీ ఎదురుగుండా నిలబడాలే. సంతానం లేని వాళ్ళకి సంతానం అయ్యింది,
ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇల్లు కట్టుకున్నా, 3 రోజుల తర్వాత అప్పు తీరుక అమ్మకుంటావు, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు దేవుడు లేడంటావా? కాబట్టి చూడండి, ఈ లౌకికమైనటువంటి దాన్లకు పరమాత్ముడు సర్వశక్తిమంతుడు అది ఇది కాదండి. ఇప్పుడు భీష్మ పితామహుడు చూపించాడే భక్తి, ఆ భక్తికి చూడండి పరమాత్ముడు లొంగిపోతాడండి. మహారాష్ట్ర ప్రాంతంలో ఏకనాథ స్వామి వారి దగ్గర 12 సంవత్సరాలు శ్రీకృష్ణ పరమాత్మ ఊడిగం చేశాడు, ఖాండ్వా అనేటువంటి పేరుతో. 12 సంవత్సరాలు ఊడిగం అంటే సర్వెంట్ లాగా ఉన్నాడండి. ఒక భక్తుడు వచ్చాడట ద్వారకా నగరానికి, ధ్యానం చేశాడు, కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, రే భక్త, నేను ఈ ద్వారకలో లేనురా, మహారాష్ట్ర ప్రాంతంలో నా భక్తుడు ఏకనాథ స్వామి ఉన్నాడురా, వాడి భక్తికి మెచ్చి 12 సంవత్సరాలుగా వాడింట్లో పనివాడిగా పనిచేస్తూ ఉన్నా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకో అన్నాడు. ఆ భక్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు మహారాష్ట్ర ప్రాంతానికి. ఏకనాథ స్వామి వారి ఇంటికి వచ్చి అడిగాడట, స్వామి మీ పనివాడు ఎక్కడ? ఖాండ్వా అన్నాడు. నీళ్లు తేవడానికి నది దగ్గరికి వెళ్ళాడు రా అన్నాడు. చూడండి, నీళ్లు తీసుకొని ఈ ఖాండ్వా కృష్ణ పరమాత్మ రూపంలో ఉన్నాడే లోపలికి వస్తే ఏకనాథ స్వామి ఒక దండం తీసుకొని, చెప్పింది ఎప్పుడు తెచ్చింది ఎప్పుడురా, నీకు సమయప్రజ్ఞ లేదా అని 2 పీకాడట. పీకితే గురువుగారు క్షమించండి క్షమించండి అన్నాడట. వెంటనే ఈ భక్తుడు తట్టుకోలేకపోయాడు. ఏకనాథ స్వామికి చెప్పాడు, రే నాయనా, నువ్వు ఎవరిని దండిస్తున్నావురా? సమస్తమైనటువంటి లోకాలను దండించేటువంటి మహాప్రభువు, యముణ్ణి సైతం శాసించేటువంటి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ మీ ఇంట్లో పనివాడిగా వచ్చాడురా అనంటే, ఏకనాథ స్వామి తన తప్పును తెలుసుకొని, కృష్ణ పరమాత్మ ఎన్ని రోజులు ఎన్ని మాటలన్నానయ్యా, నా బట్టలు దిగిచ్చుకున్నా, సద్దన్నం పెట్టా, కొట్టా, తిట్టా, గొడ్ల చావటిలో పడుకోబెట్టా, ఒక్కరోజు పరమాత్ముడని చెప్పలేదే, ఎందుకయ్యా ఎందుకయ్యా అన్నా. ఏం చేస్తామయ్యా, నన్నే నమ్ముకున్నావు, నా నామమే చెప్తూ ఉన్నావు, నేను తప్ప జీవితంలో ఇంకొకడు లేడనుకొని నీ జీవితాన్ని నాకు అర్పించావే, నేను నీ రుణం ఎలా తీర్చుకోగలను? కాబట్టి నీ సేవకుడై వచ్చి నీ రుణం తీర్చుకుంటూ ఉన్నా, కాబట్టి మరిచిపో, నేను కృష్ణ పరమాత్మ అనేది మరిచిపో, నన్ను ఇంకా పనివాడిలాగే కొద్ది రోజులు చూడు, నీ కర్మ పరిపాకమయిన తర్వాత మోక్షం ఇస్తానన్నాడటండి. చూసారా, భగవాన్ భక్త భక్తిమాన్. భగవానుడు అనంటే ఎవడు నిజమైనటువంటి భక్తి ఉంటుందో వాడి దగ్గర నిలిచిపోతాడండి, వాడి సేవలు అందుకుంటాడు, వాడికి సేవలు చేస్తాడు. అది పరిపూర్ణమైనటువంటి భక్తి. చూడండి, ఆ యశోదమ్మ ఎంతటి పుణ్యం చేసిందండి జీవితకాలంలో. కృష్ణ పరమాత్ముణ్ణి దగ్గర పెట్టుకొని పోషించిందే. ప్రతిరోజు పొద్దున లేవగానే స్వామివారికి స్నానం చేయించి అలంకారం చేసి, చూడండి బిల్వమంగుడు అంటారు దాన్ని లీలాశుకుడు, కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళీ గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిం. కస్తూరీ తిలకం, ఆ కస్తూరిని బాగా రాసి స్నానం చేయించి ఆ ముంగురులు దువ్వి ఒక జుట్టు కట్టి తిలకం పెట్టేదట. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం, ఆ వక్షస్థలానికి కౌస్తుభం వేసేదట. నాసాగ్రే నవమౌక్తికం, ముక్కు దుద్దులు పెట్టేదట, ముక్కు పడక నాసాగ్రే ఇక్కడ. నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం, ఊదడానికి పిల్లంగోవి ఇచ్చేదట. కరే కంకణం,
బంగారు కంకణాలు వేసేదట. సర్వాంగే హరిచందనంచ కలయం. బయట వెళుతాడు, తిరుగుతాడు, శరీరం చెమట పట్టి దుర్వాసన వస్తుంది అని పచ్చకర్పూరం, గోరోజనం, పునుగు, జవ్వాది వేసి బాగా గంధం తీసి శరీరానికి అంతా పూసేదట. సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళి. అన్ని రత్నాలు పొదిగినటువంటి హారం వేసేదట. గోపశ్రీ పరివేష్టితో విజయతే. ఇలాగా సర్వాలంకార భూషితుడైన కృష్ణ పరమాత్ముడు చేతన మురళి పెట్టుకొని బయటికి వస్తే ఈ గోపికలున్నారే, కృష్ణ కృష్ణ ఎంత బాగున్నావయ్యా, ఎంత బాగున్నావయ్యా అని రాసి పీకి లాగి ముద్దు పెట్టుకొని ఎత్తుకుంటే, యశోదమ్మ వదలండమ్మా వదలండమ్మా, వాడిని ఎందుకమ్మా, చిన్న పిల్లవాడమ్మా, వాడికి మళ్ళీ జ్వరం వస్తుందమ్మా, దృష్టి అవుతుందమ్మా అని పాపం తాపత్రయపడేదట ఆ తల్లి. గోపాల చూడామణి. చూడండి, ఇంత ముస్తాబు చేసి పంపించేదే కృష్ణ భగవానుణ్ణి. అయితే కృష్ణ భగవానుడు సాయంకాలం వచ్చేటప్పటికి ఎలా ఉండేవాడు చూడండి. లీలాశుకుడు అంటాడు, గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ఆవులనంతా తీసుకొని వెళ్ళేవాడట. ఎన్ని ఆవులు? 1,000,000 ఆవులండి, 1,000,000 ఆవులు. 1,000,000 ఆవులకు ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క పేరు పెట్టాడట. రా పూర్ణచంద్రిక, రా మేఘమాలిక, రా భగైరథి రాజతనయ, రా విద్యున్మాలిని, రా శశిరేఖ, రా ఉషా, రా ఛాయా కిరణ అనుచున్ గ్రోవులన్ గ్రక్కలగీరి చెమ్మెరుచున్ ప్రేమతో బిల్చిన డెక్కలారుచు వక్కలు ఉదయంగ నాకుచున్ గ్రేలు ప్రాకగ కృష్ణుడి సమీపంబునన్ జేరే. పేర్లు పెట్టాడంటండి. గోపిక, పూర్ణచంద్రిక, మేఘమాలిక, భారతి, భాగీరథి అని పిలిస్తే ఆ ఆవులంతా కూడా వచ్చి నాకుతూ నాకుతూ కృష్ణ పరమాత్ముని ఏదో ప్రజెంట్ సార్ అన్నట్టుగా ఉండేదట. చూడండి, ఇన్ని గోవుల్ని తీసుకెళ్ళి వాటిని పోషిస్తూ దానికి గడ్డి మేపుతూ గోవర్ధన పర్వతం పైన దాన్నంతా చూసుకుంటూ ఆ గోపాల బాలకులతో ఆడుకుంటూ ఇంత ముస్తాబు చేసింది కదండి. చేస్తే సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి గోధూళి ధూసరిత కోమల గోపవేషం. ఆ గోధూళి ఎంత శరీరం పైన పడిపోయి శరీరం అంతా దుమ్ము కొట్టుకొని పోయేదట. గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఆ గోపాల బాలకులు కొన్ని 100 మంది కృష్ణ పరమాత్ముడు ముందు నడుస్తూ ఉంటే వెనకాతల వాళ్ళందరూ వస్తూ ఉంటే, కృష్ణ ఈరోజు భలే మేపాంరా ఆవుల్ని, ఈరోజు మా ఆవు బాగా పాలిస్తుంది, మీ ఆవు బాగా పాలిస్తుంది అని పరమాత్ముణ్ణి మాట్లాడుకుంటూ జయ జయధ్వానాలతో వచ్చేవారట. గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం. ఆ నందవ్రజంలోకి రాగానే ఒక్కొక్క ఆవును తీసుకొచ్చి, అమ్మా మీ ఇంటివిగో 10 ఆవులు కట్టేస్తూ ఉన్నా, అమ్మా మీ ఇంటివి 50 ఆవులు ఇగో కట్టేస్తూ ఉన్నా, అమ్మా మీ ఇంటివి 1000 ఆవులు ఇగో కట్టేస్తూ ఉన్నా అని ప్రతి ఒక్క ఆవుని కట్టేసి వాళ్లకు ఒప్పజెప్పి ఇంటికి వచ్చేటువంటి వాడంటండి పరమాత్మ. అప్పుడు పరమాత్ముణ్ణి చూస్తే దుమ్ము కొట్టుకొని పోయి యశోదమ్మ అనేదట, ఎందుకురా ఎందుకురా వెళ్తూ ఉన్నావు, ఇంత దుమ్ము కొట్టుకుపోయి వచ్చావే ఎందుకురా అని వారించి పాపం ఆ తల్లి సేవ చేసిందట. ఏ యజ్ఞంబు చేసెనో పూర్వపుణ్యంబున ఏ దానంబు వనర్చెనో, ఏ నిష్టతో తపమును ఆచరించెనో, యశోదమ్మ భాగ్యంబు ఎటువంటిదో. ఏ జన్మలో ఏ తపస్సు చేసిందండి, ఏ జన్మలో ఏ దానం చేసింది, ఏ యజ్ఞం చేసింది ఆ మహాతల్లి. పరమాత్ముడు అంత సామీప్యమై పరమాత్ముడు చెప్పిన మాటలందరూ వింటారు, కానీ యశోదమ్మ చెప్పిన మాట పరమాత్ముడు వినేటట్టుగా పెరిగాడే. ఆ యశోదమ్మ భాగ్యం ఎటువంటిది, భాగ్యం ఎటువంటిది.
చూడండి, ఆ నందవ్రజంలో ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవం చేసేవారట. ఇంద్రుడికి ఉత్సవం. ఎందుకు చేసేవారు ఇంద్రోత్సవం? ఇంద్రుడికి ఉత్సవం చేస్తే తద్వారా ఇంద్రుడు వర్షాది దేవత కాబట్టి బాగా వర్షములు కురిపిస్తాడు అని ప్రతి సంవత్సరం ఇంద్రుడికి యాగం చేసేవారు. అయితే ఇంద్రుడికి అహంకారం వచ్చిందట. నేను సమస్తమైనటువంటి దేవతలకు అధిపతిని, నా ముందు ఎవరు నిలబడరు, నేనే చాలా గొప్పవాణ్ణన్నటువంటి అహంకారం వచ్చింది. ఆ అహంకారం ఎటువంటిదో స్వామివారికి తెలిసిందండి. ఎలాగైనా ఈ అహంకారాన్ని ఇంద్రుడికి పోగొట్టాలని స్వామివారు ఎన్నేళ్ళు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల బాల చిన్ని కృష్ణుడు తన మనస్సులో అనుకున్నాడట, ఇంద్రా, అహంకరిస్తూ ఉన్నావా? నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాన్రా, సమయం వస్తుంది అని అన్నాడు. ఒకరోజు నందరాజు కూర్చొని ఉపనందనులతో ఇంద్ర యాగం చేయడానికి లిస్టు రాసుకుంటూ ఉన్నాడట. ఏమేమి సిద్ధం చేసుకోవాలి, యజ్ఞానికి ఎప్పుడు ప్రారంభం చెయ్యాలి. కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చాడు. వచ్చి తండ్రి గారికి నమస్కారం చేస్తూ ఏమన్నాడంటే, నాన్నగారు, మీరు ఎందుకో చాలా పరితాపం, టెన్షన్గా ఉన్నారు. ఏదో ఉత్సవమో ఏదో చేయబోతూ ఉన్నారు. ఏమి ఉత్సవం? మీకు ఒకవేళ నాకు చెప్పవచ్చు అని ఏవైనా అనిపిస్తే దయచేసి చెప్పండి అని అన్నారు. అప్పుడు నందుడు అన్నాడు, కృష్ణ, నీకు చెప్పలేనిదేముంది? బాగా గమనించండి, నందుడికి తెలుసండి కృష్ణుడు సామాన్యమైన వాడు కాదు, పరమాత్ముడు. నందుడికి తెలుసండి వీడు నిజంగా నా కొడుకు కాదు అని. కానీ యశోదమ్మకు తెలియదండి. ఆ తల్లి చూడండి, పాపం తెలిసిన రోజు ఎంత ఏడ్చిందో, ఎంత బాధపడిందో. వెళ్ళిపోతావా కృష్ణ, నేను నీకు తల్లిని గానా, నన్ను మరిచిపోతావా అని అంటే, లేదయ్యా, దగ్గర ఉండి మోక్షాన్ని ఇచ్చాడు. చూడండి, అప్పుడు నందుడన్నాడట, ఇంద్రయాగం చెయ్యాలి, వర్షాలు బాగా పడతాయి కాబట్టి ఈ యొక్క యజ్ఞాన్ని గూర్చి నేను తాపత్రయపడుతూ ఉన్నానని అన్నాడు. వెంటనే కృష్ణ పరమాత్మ ఒక మాట అన్నాడు, నాన్నగారు, కర్మమునన్ పుట్టు జంతువులు కర్మమునే వృద్ధి చెందు, కర్మమునే మృతి పొందున్, కర్మమే దైవంబు జనులకు, కర్మమే సుఖ దుఃఖములకు ఆధారమధిపా. నాన్న, కర్మము చేతే ప్రతి ఒక్క మనిషి బతుకుతూ ఉన్నాడు, కర్మము చేతే భోంచేస్తూ ఉన్నాడు, కర్మము చేతే పుడుతూ ఉన్నాడు, కర్మము చేతే చస్తాడు. కర్మమే ఇంకో జన్మాన్ని ఇస్తుంది, ఇదే కర్మమే వీడికి మోక్షాన్ని ఇస్తుంది. నాన్న, కర్మమే ప్రతి ఒక్క పనికి ఆధారము. అటువంటి కర్మను మనమంతా తూచా తప్పకోకుండా, అంటే ఏమీ ఇబ్బంది లేకుండా చేస్తున్నాంగా. మనము గోపాలులం. మన కర్మ ఏమి? ఆవులను సాకడం. ఎలా సాకుతూ ఉన్నాం? ఇక్కడ గోవర్ధన పర్వతం ఉంది. ఆ గోవర్ధన పర్వతానికి మన ఆవుల్ని తీసుకెళ్తే ఆ ఆవులు బాగా మేస్తూ ఉన్నాయి. ఆ ఆవులు బాగా మేస్తూ ఉంటే దాని ద్వారా అవి బాగా పాలిస్తూ ఉన్నాయి. అవి బాగా పాలిస్తూ ఉంటే మనకు ఐశ్వర్య వృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి నిజంగా నాన్నగారు, మన యొక్క అభివృద్ధికి ముఖ్యమైన కారణం ఈ గోవర్ధన పర్వతం. పర్వతాల యొక్క రక్షణ అనేటువంటి బాధ్యత పరమాత్ముడు తీసుకున్నాడండి. ఇప్పుడు ఏదాన్ని మనమంతా తవ్వేస్తూ ఉన్నామో దాని రక్షణ పరమాత్ముడు తీసుకున్నాడు. ఎందుకు? మేఘాలు సంపూర్ణంగా జలావృతమై వెళుతూ ఉంటే పర్వతాలకు ఢీకొట్టి కదండి వర్షం అనేది కురుస్తుంది. పర్వతములే లేనప్పుడు వర్షాలు ఎక్కడ కురుస్తాయి? కాబట్టి ఈ వర్షానికి నిజమైనటువంటి ఆధారం ఈ గోవర్ధన పర్వతం.
ఈ గోవర్ధన పర్వతం పైన వృక్షాలు ఉండడం వల్ల వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాలు పడడం వల్ల గడ్డి మొలుస్తూ ఉంది. ఆ గడ్డిని ఆవులు తింటూ ఉన్నాయి. మనకు పాలు లభిస్తూ ఉంది. నాన్న, ఇప్పుడు చెప్పండి, నిజంగా దేవుడెవరయ్యా? మనకు కానరానటువంటి ఇంద్రుడా, కనిపిస్తున్నటువంటి గోవర్ధన పర్వతమా అని అనగానే నందుడికి అనిపించిందట, అక్కడ ఉన్నవాళ్ళకు కూడా అనిపించిందట, నిజమే కదా, గోవర్ధన పర్వతము ఇంత గొప్ప సహాయం చేస్తూ ఉంది. మన కృతజ్ఞత అనేటువంటి దాన్ని ఈ గోవర్ధన పర్వతానికి ఏ రోజు మనము చూపించలేదు. కాబట్టి నిజంగా కృష్ణ, నువ్వు చెప్పింది సత్యమే. అయితే మాకొక చిన్న అనుమానం ఉంది. మేము ప్రతి సంవత్సరం ఇంద్రుడికి యజ్ఞం చేసేవాళ్ళం. ఈ యజ్ఞం చేయడానికి ఒక నియమం ఉంది. దాన్ని చేపించడానికి ఒక పురోహితుడు వచ్చేవాడు. ఆ పురోహితుడికి ఆ కల్పం తెలుసు. దానికి అనువందిగ్గా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞాల్లో మేమంతా సంబారాలు వేసి నమస్కరించి పోయేవాళ్ళం. ఇప్పుడు నువ్వు కొత్తగా ఏదో గోవర్ధన పర్వతానికి పూజ అంటూ ఉన్నావే, చెప్పవయ్యా, దీన్ని ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలని అన్నాడు. వెంటనే కృష్ణుడు అన్నాడట, నాన్నగారు, దీనికోసం మీరేం పెద్దగా తాపత్రయపడనక్కర్లేదు. ప్రతి సంవత్సరము ఎలాగైతే బాగా వంటలు వార్పులు చేయిస్తారో అలాగే వంటలు వార్పులు చేయించండి. సాధువులను, సన్యాసులను, సద్బ్రాహ్మణులను, పరమహంసులను, యోగులను పిలవండి. పిలిస్తే వాళ్లకు మొట్టమొదటిగా కూర్చోబెట్టి ఆకు వేసి భోజనాన్ని పెట్టండి. ఇప్పుడు వాళ్ళు భోంచేసిన తర్వాత అది ఉచ్చిష్టమవుతుందిగా, దాన్ని మనమందరం మొట్టమొదటిగా మనం ప్రసాదంగా స్వీకరిద్దాం. ఆవులకు దొంతర్లు గడ్డి మోపులు తీసుకొచ్చి ఆవులకు పెట్టండి. అదే కాదు, నందవ్రజంలో ఎన్ని పిల్లులున్నాయో, ఎన్ని కుక్కలున్నాయో, ఏ దానికి కూడా ఆ రోజు ఆకలి అనేది లేనట్టుగా ఆహారాన్ని పెట్టండి. నాన్న, ఆహారాన్ని పెట్టిన తరువాత మిగిలినటువంటి సంభారాలు ఉంటాయే, దాన్ని ఏం చెయ్యాలి వస్తువుల్ని అని అంటే, ఈ గోవర్ధన పర్వతానికి గోవుల సమేతంగా నందవ్రజములో అందరూ కూడా పరమాత్ముణ్ణి కీర్తిస్తూ ప్రార్థిస్తూ ఈ గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణ చేస్తూ మిగిలినటువంటి ఆహారాన్ని గోవర్ధన పర్వతం పైన వేయండి. అప్పుడు ఆ గోవర్ధన పర్వతుడు ఆకారాన్ని ధరించి మీరు పెట్టినటువంటి అన్నాన్ని తింటాడు. తిన్న తర్వాత అతను తృప్తి చెందుతాడు. తృప్తి చెందిన తర్వాత మనకు వర్షాలు బాగా కురుస్తాయి. చాలా అద్భుతంగా ఉంది నాయన నువ్వు చెప్పింది. అందరి సమ్మతం లభించిందండి. చూడండి, 7 ఏళ్ల పిల్లవాడు చెప్తే అందరూ ఒక్కడు కూడా మాట్లాడలే. చాలా అద్భుతంగా ఉందయ్యా, ఇదేదో పూజ చాలా బాగుంది, నిష్టతో ఉంది, చేసేద్దాం. ప్రారంభమైంది. వంటలు వార్పులంతా చేశారు. యోగీశ్వరులకు, యతీశ్వరులకు, సద్బ్రాహ్మణులకు, మంచివాళ్లకు మొట్టమొదటిగా ఆహారం పెట్టారు. మిగిలిన ఆహారం ప్రసాదంగా స్వీకరించారు. పిల్లులకు, కుక్కలకు అన్నిటి దానికి భూతతృప్తి చేశారండి. భూతతృప్తి అది చాలా ముఖ్యం. అందుకనే చూడండి, ఇంత భాగవతం విన్నాక సంతృప్తి ఎక్కడయ్యా అన్నారు. అక్కడ ప్రసాదం తీసుకొని తింటే అదే సంతృప్తి. ప్రసాదంలో ఉందండి అంతా. భగవద్ అనుగ్రహం అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది. ఏదైనా కానీ తృప్తి ఎక్కడిస్తుంది చివరికి? అన్నం దగ్గరే. ఇప్పుడు 7 రోజులు నేను భాగవతం చెప్పానని మీరు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, అంటే ఇవ్వమని దాని అర్థం కాదు. ఒకవేళ ఇచ్చారనుకోండి, అలా ఇస్తూ, స్వామి మీరు ప్రతిరోజు ఏదో ఈ చిన్న ఉత్తరీయం కప్పుకొని వస్తూ ఉన్నారు కాబట్టి ఈ 1,00,000 రూపాయలు ఎలా తీసుకెళ్తారు అని అంటే, పర్వాలేదయ్యా దీంట్లో గంట వేసుకొని వెళ్ళిపోతాడు. చూడండి, అలా తీసుకుంటూ నేను ఏమంటానంటే, ఇంతమంది వచ్చారే, 1,00,000 రూపాయలేనా, ఇంకో 1,00,000 ఇచ్చింటే ఏమన్నా వాడి గంటు పోయేదే, ఏవిరా ఇంతే ఇచ్చాడే అని చూడండి, సంతృప్తి చెందడండి. అదే మీరు ఆకేసి విస్తరాకు వేసి షడ్రసోపేతమైనటువంటి భోజనాలు పెట్టి, ఏమండి ఇంకో ఒబ్బట్టేసుకోండి అని అన్నారు అనుకోండి, అబ్బా చాలండి ఇంకా తినలేనండి, 3 రోజులైనా నాకు ఇంకా భోజనం అక్కర్లేదండి అంట. అంటే మనిషి ఇంకా చాలు అనేది
ఒక్క భోజనం దగ్గరే, ఇంకా ఏ దానికి అనడండి. కావాలి కావాలి కావాలి, ఇంకా కావాలి, నాకు మనవళ్ళు తినవాలి, మనవరాళ్ళు తినాలి, 7 జన్మల్లో కూడా తినాలి. కానీ భోజనం దగ్గర మనిషి తృప్తి చెందుతాడండి. కాబట్టి కృష్ణ పరమాత్మ అటువంటి భూతతృప్తిని చెయ్యమని ఆదేశం ఇచ్చారు. భోజనాలు ఏర్పాటు చేశారు, అందరూ తిన్నారు, వీళ్ళు తిన్నారు, అందరికీ పెట్టారు. మిగిలిన ఆహారాలన్నీ కూడా చూడండి బళ్ళల్లో పెట్టుకొని ఎవరికైతే ఓపిక ఉందో వాళ్ళు నడుస్తూ ప్రదక్షిణ చేశారట. ఎవరికైతే ఓపిక లేదో వాళ్ళందరూ బళ్ళల్లో ఎక్కి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారట. కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఊరికే ప్రదక్షిణ చెయ్యకూడదు, భగవన్నామం చెప్పుకుంటూ ప్రదక్షిణ చెయ్యాలి అని అన్నాడు. భగవన్నామం అంటే ఇంకెవరి నామం ఉంది? ఆ కృష్ణ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని చెప్పుకుంటూ ఆ కృష్ణుని యొక్క కథలు చెప్పుకునేవారట. శ్రీకృష్ణ, నువ్వు ఎటువంటి మహనీయుడివయ్యా, ఎంతమంది రాక్షసుల్ని చంపావయ్యా, ఎంతమంది భక్తుల్ని కాపాడావయ్యా అని ఆ కృష్ణ చరిత్రలు పాడుకుంటూ శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో, శ్రీ గురుపాదాబ్జంబులు మదిలో స్థిరముగా నిలిచేదెన్నటికో అని ఇలా పాటలు పాడుకుంటూ తాళాలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారండి. ఇలా తిరుగుతూ ఉంటే ఈ శబ్దాలు ఇంద్రుడి లోకానికి వినబడ్డాయి. ఇంద్రుడి లోకానికి వినబడి, రే ఏవిరా నందవ్రజంలో ఏమో హడావుడి జరుగుతూ ఉంది, ఏం జరుగుతూ ఉంది అని అన్నాడు. అయ్యా, నందవ్రజంలో నీ యాగం మానేశారు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడని గోవర్ధన పర్వతానికి పూజ చేశాడు. ఆ కృష్ణ పరమాత్మ గోవర్ధన రూపంలో వచ్చి ఆ పెట్టినటువంటి పదార్థాలను స్వీకరించి జనాలను అనుగ్రహించి కృష్ణనామం చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు అని అన్నారట. చూడండి, కృష్ణ పరమాత్మకు వెంటనే తట్టుకోలేనంత కోపం వచ్చిందండి, తట్టుకోలేనంత కోపం వచ్చిందట ఆ ఇంద్రుడికి. మూర్ఖుల్లారా, ప్రతి ఏటా నాకు వ్రతం చేస్తూ యజ్ఞం చేస్తూ వాడెవరో చిన్న పిల్లవాడు 7 ఏళ్ల వాడు చెప్పాడని ఈ యొక్క యజ్ఞాన్ని మానేస్తారా? చూడండి ఏమంటున్నాడు అనంటే, పెరుగున్ నేతులున్ క్రొవ్వుబడితిని, పెరుగున్నేతులున్ క్రొవ్వుబడితిని జాలకనాభీరులన్ మ్రొక్కగ తనియారక ఇసుమంతక భక్తి లేక నా పేరిటన్ గిరియున్ కొల్చుతూ పోగుతుందిరివడో దుర్మార్గులై ప్రవర్తిల్లగా. ఈ గోపాల బాలకులు ఉన్నారే, బాగా పెరుగు నెయ్యి ఇవన్నీ తిని వాళ్ళకు బాగా కొవ్వెక్కిందిరా, బాగా కొవ్వెక్కి ఇటువంటివి చేస్తూ ఉన్నారు. నా యజ్ఞము చెయ్యకోకుండా వాడెవరో కృష్ణ పరమాత్మ 7 ఏళ్ల పిల్లవాడు చెప్పాడని ఆ యొక్క గోవర్ధన పర్వతానికి చేస్తారా పూజ, నా తడాకా ఏంటో చూపిస్తా అన్నారట. వెంటనే దిక్పాలకుల్ని పిలిచాడు. దిక్పాలకుల్ని పిలిచి, రే నా ఆజ్ఞ పాటించండి, మేఘాలు జర్జరితమైపోవాలి, పిడుగుల రాళ్ల వర్షం కురవాలి. ఆ నీళ్ల ధార ఎలా పడాలి అనంటే, ఆ నీళ్ల ధార పడుతున్నప్పుడు నందవ్రజంలో ఉన్నటువంటి వాళ్ళు చర్మాలు కోసుకోవాలి. ఆ రాళ్ళు పడుతూ ఉంటే దాని దాటికి ఆవులన్నీ చనిపోవాలి. కురిపించేయండి వర్షం అన్నారంటండి. ఇక్కడ వ్రతం సంపూర్తయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. సాయంకాలం అయింది. చూడండి, వెంటనే మేఘావృతాలు అయినాయి, నల్లగా మేఘాలు వచ్చేసాయి, జంఝామారుతం వీసిందండి, పెద్ద గాలులు వచ్చాయి, ఈడ్పు గాలులు వచ్చాయి, పిడుగులు, జర్జరితమైన కంపనాలు, రాళ్ల వర్షంతో ఇంద్రుడు వర్షాన్ని కురిపించేస్తున్నాడట. అలా పడుతూ ఉంటే ఎక్కడెక్కడ రాళ్ళు పడుతూ ఉంటే అక్కడెక్కడ నందవ్రజంలో గుడిసెలు కాలిపోతూ ఉన్నాయి, ఆవులు కింద పడిపోతూ ఉన్నాయి, నందవ్రజంలో ఉన్నటువంటి వాడు అల్లల్లాడిపోతూ ఉన్నారు. తట్టుకోలేక చూడండి, ఇప్పుడు సామాన్యుడైతే ఏం చేస్తాడండి? ఏవయ్యా కృష్ణ, మేము ప్రతి సంవత్సరం ఏదో మా పాటికి మేము యజ్ఞం చేసేవాళ్ళం,
నీ మాట విని ఇదేదో ఆ యొక్క గోవర్ధన పర్వతానికి చేశాం, చూడు బెడిసి కొట్టింది వ్రతం, చూడు నీ వల్ల ఇలాగయ్యింది అని అనాలి. అయితే ఆ నందవ్రజంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అన్నారట, పరమాత్మ, పరంధామ, శ్రీకృష్ణ, తెలియక వనర్చితిమా ఏమైన ఈ గోవర్ధన వ్రతోత్సాహంబునన్ చేసిన పొరపాటులు నీకే అర్పించెదము కావుము కృష్ణ. కృష్ణ, గోవర్ధన పర్వతానికి ఏవైనా పూజ చేస్తున్నప్పుడు పొరపాట్లయ్యాయా? అజ్ఞానముతో ఏవైనా ప్రవర్తించావా? పూజ సక్రమంగా కాలేదా? పరమాత్మ చేసినటువంటి పాపమేమి? కాబట్టి మమ్ము కాపాడు కృష్ణ. పడిపోతూ ఉంది రాళ్ల వర్షం, ఆవులన్నీ చనిపోతూ ఉన్నాయి. చూశాడు కృష్ణ పరమాత్మ. వెంటనే, ఎవడ్రా చేస్తున్నది? ఇంద్రుడా? ఇంద్రా, నేనిస్తే నీకు ఈ హోదా వచ్చింది, నా అనుగ్రహంతో నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావు. ఇటువంటిది నువ్వు నా భక్తుల్ని ఈరోజు ఇబ్బంది పెడుతూ ఉన్నావా? నా భక్తుల్ని నాకు కాపాడుకోవడం తెలీదా? నా భక్తుల్ని ఎలా నేను రక్షించుకోవాలని తెలీదా అని వెంటనే చిన్న పాపడు ఆ యొక్క వేణువును తన కటిభాగంలో చిక్కించుకొని ఆ ఉత్తరీయం ఇట్లా నడుముకు బిగించి బయటికొచ్చి ఆ వడగండ్ల వర్షంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట. అందరూ కృష్ణ కృష్ణ, వడగండ్ల వాన పడిపోతుంది, నీ పైన పడిపోతుంది, చిన్నపిల్లవాడివి, చనిపోతావు, వద్దు వద్దు అంటూ ఉన్నా వినపించుకోకుండా అలా అలా సర వెళ్ళిపోతూ ఉన్నాడు. బాలుండా తతపత్రసాగి విధివత్ పుర్ణిందు చంద్రాంశుతో తాహేలల్లాడతు పువ్వు నెత్తిన సభచందంబునన్ డెందంబది కోరకతా చిటికెన మఘా ప్రాయంబునన్ వేల్పుల్ వేలును కొండ ఎత్త మఘా లీలన్ ప్రమోదోత్సవం. వెంటనే ఆ గోవర్ధన పర్వతానికి వచ్చాడట. ఎలా వచ్చాడు? ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చాడట. రే, నువ్వు ఈ వడగండ్ల వాన కురిపించాలి అని అంటే ఇంతమందిని వినియోగించాలి, వాళ్లకు ఇంత భాషణం చెయ్యాలి, వాడప్పుడు నీ మాట వినాలి. చూడు, నా భక్తుల కోసం ఆడుకుంటూ పాడుకుంటూ గోవర్ధన పర్వతం దగ్గరికి వచ్చా. రావడం కాదు, ఏదో పూల గుత్తి అక్కడ పెట్టి ఉంటే ఆ పూల గుత్తిని ఇట్లా లీలగా పైకి ఎత్తినట్టుగా ఆ గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలుతో అవలీల మాత్రంగా ఎత్తాడంటండి పరమాత్మ. అవలీలగా, ఊరికే అట్లా అలా ఎత్తి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో పరమాత్మ నిలబడి ఉంటే అప్పుడు అందరికి ఆశ్చర్యం అయ్యిందట. కృష్ణుడు ఏదో చిన్న పిల్లవాడు అనుకున్నాం, గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసాడు, పదండ్రా పదండ్రా అందరం అక్కడికి వెళదాం అని వెళుతూ ఉన్నారట. ఎవరు వెళ్ళారు? మొట్టమొదటిగా గోవులు వెళ్ళాయండి, ఆవులు వెళ్ళాయి. రెండో వాళ్ళు ఎవరు వెళ్ళారు? గోపికలు వెళ్ళారండి. మూడో వాళ్ళు ఎవరు వెళ్ళారు? గోపాల బాలకులు వెళ్ళారండి. పరమాత్ముని ఎవరు మొట్టమొదటిగా చేర్చుకున్నారంటే ఆవులు వెళ్ళాయట. చూడండి, ఆ ఆవులది కేవల భక్తి. కృష్ణుడు ఎక్కడ ఉంటే గోవులు అక్కడ ఉంటాయి. కృష్ణుడు కొండ కింద ఉన్నాడు కాబట్టి గోవులు కూడా ఆ కొండ కిందే ఉన్నాయి. అది కేవల భక్తి. దానికి భక్తి తప్ప ఆవులకి ఇంకేం తెలియదండి. అదే కృష్ణ భక్తి. చూడండి, సెకండ్ ఎవరు వచ్చారు? గోపికా స్త్రీలు వచ్చారండి. పరమాత్మ, ఇంతటి మహోత్కృష్టమైనటువంటి లీలను ప్రకటిస్తూ ఉన్నావే, ఈ లీలలో మేము భాగస్వామ్యం పంచుకోకపోతే ఎలాగయ్యా? నిన్ను ఆశ్రయిస్తున్నాం తండ్రి అని ఆ గోపికలు వచ్చారట. చూడండి, వీళ్ళదుందే ఇది కామభక్తి. మూడోదుందారట ఎవరు? గోపాల బాలకులు. పాపం వీళ్ళకేం తెలియదండి, వీళ్ళు చాలా అమాయకులండి. కృష్ణుడు ఏం చెప్తే అదేనండి. రే రే రే, మనతో పాటు నిన్నటి వరకు సద్దన్నం తిన్నాడ్రా, మనతో పాటు ధూళిలో దుమ్ములో ఆడుకున్నాడ్రా, మనం ఒరే తొరే అంటే వాటిని అన్నిటినీ పడ్డాడ్రా. ఈరోజు చూస్తే ఏదో చిటికిన వేల్లో ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసాడ్రా పరమాత్మ.
వీడు దేవుడురా, వీడు సామాన్యుడు కాదురా అని ఆ గోపాల బాలకులు చేరారట. చూడండి, వీళ్ళది వాత్సల్య భక్తి, వాళ్ళకు వాత్సల్యం అండి. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో అంటారు, వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. మీకు భక్తి ఉంటే పరమాత్ముడికి మీ పట్ల వాత్సల్యం ఉంటుంది. ఆ వాత్సల్య భక్తిని ఆ గోపాల బాలకులు చూపించారు. చూడండి, అలా చూపిగానే అక్కడ నందవ్రజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారట. చూడండి, దీంట్లో 3 భాగాలు చూపించారు. ఎవరు? కొంతమందట కొండ కిందే ఉన్నారట వీళ్ళు ముగ్గురు. చూడండి, వాళ్ళది దృఢమైనటువంటి భక్తి, ఎటువంటి సంశయం డౌటు ఏం లేదండి. ఈ రెండో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే, చూడు, చిన్న పిల్లవాడు కొండ ఎత్తేసాడు, అది ఎక్కడన్నా సాధ్యమా? ఒకవేళ వదిలిపెడితే ఎలాగా? మీరందరూ ఊరికే అనవసరంగా ఏదో దేవుడు అది దీన్ని డ్రామా ఆడేస్తున్నారు, అది కాదు అని అనుకున్న వాళ్ళు బయట ఉన్నారట. ఆ రాళ్ల వర్షానికి తలలు బద్దలైపోతూ ఉన్నాయి వాళ్లకు. ఈ 3వ టైపు భక్తులు ఉన్నారట. వీళ్ళు మహాప్రమాదం. ఏవి అనంటే, రాళ్ల వర్షం పడుతున్నప్పుడు తట్టుకోలేక లోపల వచ్చేవారట. కాసేపు లోపల ఉన్న తరువాత మళ్ళీ బయటికి వచ్చేవారట. కొండ వదిలిపెడతాడో ఏమో చిన్నపిల్లవాడు అని. చూడండి, ఈ మొదటి వాళ్ళు ఉన్నారే దృఢభక్తి, వాళ్ళకి భగవద్ అనుగ్రహం రక్ష ఎప్పుడూ ఉంటుందండి. చూడండి, ఈ రెండో వాడు ఉన్నాడే, వీడు నాస్తికుడు, వీడు వద్దనుకున్నాడు, అది కూడా పర్వాలే, వాడి కర్మ ఎలా ఉంటుందో అలా పోతుంది. ఈ 3వ వాడు ఉన్నాడే, కాస్త దెబ్బలు తగిలినప్పుడు కొండ కిందికి రావడం, ఆ కొండ కింద రక్షణ పొందగానే వెంటనే వదిలేస్తాడేమో బయటికి రావడం ఉందే, వీడు మహా డేంజరస్ అండి. వీడికి నమ్మకం ఉంది అని చెప్పలేం, నమ్మకం లేదని చెప్పలేం. ప్రమాదమంతా ఎవరితో అంటే వీడితోనే. వీడట్ల భగవంతుడిపైన పరిపూర్తిగా విశ్వాసము లేదు, అలాగని పరిపూర్తిగా నమ్మకం కూడా లేదు. సంశయాత్మా వినశ్యతి తాతగారు అంటారు. అందుకనే తెలియకుండిన మేలు తెలిసితే మరి మేలు, తెలిసి తెలియనివాడు పశువు బోలు, శ్రీగురుని శుశ్రూష సేగనేరనివాడు పంట చేలులోని ప్రతిమ సమము, భాగవతుల చూసి భక్తి సేగనివాడు ఆత్మయోగం బెట్లు నభ్యసించు, తన్ను పోషించిన తల్లి నెరుగనివాడు గురుబాంధవుల నెట్లు గురు తెరుంగు, దుర్జనులు వీరు వీరిదరి చేరరాదు, మూఢభక్తిన వేగము ముక్తిగుణము, అమరనారేయణాచ్యుత హరి ముకుంద కలుష సంహార కైవర పురవిహారా. చూడండి, తెలియకుండిన మేలు, తెలీదు అని అనుకోండి, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదండి. తెలిసితే మరి మేలు, బాగా తెలిసిందనుకోండి, అది కూడా ఏం ఇబ్బంది ఏంలే. ఇబ్బంది ఎవరితో అన్నారు? తెలిసి తెలియనివాడు పశువు బోలు అన్నాడు. ఈ తెలిసి తెలియని వాడు ఉన్నాడే, ఈ హాఫ్ నాలెడ్జ్, ఇది వెరీ డేంజరస్ అండి. హాఫ్ నాలెడ్జ్ వీడు ఎట్లా అంటే అన్నీ తెలిసినట్టుగా ప్రవర్తిస్తాడు, అయితే వాడికి ఏం తెలియదు అని మనకు తెలుస్తూ ఉంటుంది. చూడండి, లోకంలో అటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారండి. అది ఏవి విచిత్రమో, వాళ్ళ మాటలే ఎక్కువ జరుగుతూ ఉంటుందండి లోకంలో. అందుకనే కలి ప్రభావం ఏం చెప్పారు అనంటే, అధిక విద్యావంతులు అప్రయోజకులైరి పూర్ణశుంఠులు సభాపూజ్యులైరి అన్నారు. బాగా విద్య నేర్చిన వాడు ఉంటారే, వాడిని ఎవరు కేర్ చేయడు. ఇప్పుడు మా బోటి వాళ్ళు ఏదో ఇలా కట్టుకొని కూర్చుంటాం చూడండి, ఆయన ఏదో పాపం గడ్డం పెట్టుకొని ఏదో భాగవతం చెప్తాడండి, అంతే పాపం అంటారు. అదే నేను ఇంకాస్త విభూతి ఎక్కువ పెట్టుకొని 10 వేళ్లకు 11 ఉంగరాలు పెట్టుకొని రుద్రాక్షమాలలు వేసుకొని కాస్త దీనికి డైగీ కొట్టి ఇంకాస్త జుట్టు పెంచి ఒక కొప్పో గిప్పో కట్టి కంకణాలు ధరించి కాళ్ళకు ఒక కంకణం పెట్టుకొని ఇలా పీట పైన కాకుండా ఒక సింహాసనం పైన కూర్చొని ఇలా ఉన్నాను అనుకోండి, అబ్బా ఆయన సామాన్యుడు కాదురా, చూసావు ఎట్లున్నాడో, అమ్మో ఆయన చాలా పవర్ఫుల్ అంటాం వెంటనే. చూడండి, అంటే ఇప్పుడు ఏం చూసి పడిపోయారు మీరు? వాడిలో విద్య చూసి కాదు, వాడు బయట ఉన్నటువంటి తలుకు బెళుకులకు పడిపోయారు.
ఏమండి స్వామివారిని స్వామివారు అలా మాట్లాడరు, దానికి అపాయింట్మెంటు, దానికి టైము, ఫీజు చాలా ఉందయ్యా. ఇప్పుడు మాబోటి వాళ్ళు భాగవతం చెప్పేవాళ్ళు ఏముందండి, భాగవతం అయిన తర్వాత కూడా ఇక్కడే కూర్చొని ఉంటా, మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో ఉన్నా ఇక్కడే ఉన్నా. ఎందుకు? తెలిసిన వాడు ఎప్పుడూ కూడా నిండుకుండా తునకదండి. ఈ అర్థం ఉంటుందే, హాఫ్ నాలెడ్జ్ అన్నానే, అదే ఎప్పుడు తునికేది. ఎప్పుడు మన ప్రవర్తన అలా ఉండకూడదు. మనము ఎవరికన్నా పెద్దవాళ్ళము కాదు, మనము ఎవరికన్నా చిన్నవాళ్ళము కాదు, మనమే. పెద్దవాళ్ళంటే ఎలా చెప్తారు? ఇప్పుడు నాకన్నా వీళ్ళు పెద్దవాళ్ళు అని అన్నామనుకోండి, ఎందులో? జ్ఞానములోనా, హైట్లోనా, వెయిట్లోనా, ఎందులో పెద్దవాళ్ళు అనాలి? కాబట్టి మనం ఎప్పుడు ఈ పెద్ద చిన్న, ఈ గౌరవం ఇవన్నీ ఉన్నాయే, దీనిపైన పడి చావకూడదు. నేనే చెప్పాలి, నాకే గౌరవం ఇవ్వాలి, నేను చెప్తేనే అన్నీ జరుగుతాయి అనేటువంటి ఈ అహంకారం ఉందే, మనిషికి ఒకరోజు అది అవమానాన్ని చేస్తుంది. అక్కర్లేదండి, ఈ సమయం మీకు భగవంతుడు ఇచ్చాడు. ఒకవేళ రేపు పొద్దున మళ్ళా నేను సాయంత్రం ఏదో ఇక్కడికి వచ్చాను అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇదే స్వాగతాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు. నా బయటికి ఏదో రావాలి, లైన్లో నిలబడాలి, భగవంతుడి దర్శనం చేసుకోవాలి, వెళ్ళిపోవాలే తప్ప నేను 7 రోజులు ఇక్కడ భాగవత ప్రవచనం చేశానండి కాబట్టి నాకు విశేష దర్శనం కావాలి అనంటే భగవంతుడు వెంటనే నిన్ను ఎడమకాలతో తంతాడు, కుడికాలతో కూడా కాదు, ఎడమకాలతో తంతాడు. ఇంకా నీకు భాగవతం ఏమర్థమయ్యింది? ఇంత భాగవతం చెప్పావు, ఇంత చెప్తూ ఉంటే అందరూ చెవులు కోసుకొని విన్నారు, నీలోనే అహంకారం పోలేదు అనంటే ఇంకా విన్నవాళ్ళలో ఎలా పోతుందయ్యా? మొట్టమొదటిగా యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. గొప్పవాడు, ఉన్నతమైనటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు ఏది ఆచరిస్తాడో ఇతరులు అదే ఆచరిస్తారండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఈ వచ్చే శనివారం కాక ఆ వచ్చే శనివారం 3వ శనివారం రామదండు పాదయాత్ర ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. ఆ రోజు ధర్మాధికారి గారు వస్తారు, మీరు ఆయన్ని గమనించండి. ఆ పల్లె జనాలు కొన్ని వందల మంది వస్తే వాళ్ళ మధ్యలో ఉంటూ భజన చేస్తూ ఉంటాడండి. ఆయన ఐశ్వర్యవంతుడని, పెద్ద సంస్థకు ఆయన అధికారి అని, ఒక గొప్ప మఠానికి ఆయన ధర్మాధికారి అని ఇవన్నీ మరిచిపోయి వాళ్ళ మధ్యలో భజన చేసుకుంటూ వాళ్ళ జతలో కూర్చొని ప్రసాదాన్ని స్వీకరిస్తారండి. అది నిర్మమో నిరహంకార అంటే. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా. అందుకనే తాతగారు అన్నారు, శ్రీగురుని శుశ్రూష సేయనేరని వారు పంట చేలులోని ప్రతిమ సమము, భాగవతుల చూసి భక్తి సేయని వారు ఆత్మయోగం వెట్లునభ్యసించు. భాగవతములో ఉన్నటువంటి సారము అర్థం చేసుకోకపోతే ఇంకా భగవంతుడు ఏమర్థమైనట్టు మనకు? భగవంతుడు అర్థం అవ్వడానికే 7 రోజుల భాగవతం. 7 రోజుల భాగవతం విన్న తర్వాత కూడా మన ప్రవర్తనలో పరివర్తన రాలేదనుకోండి, 7 మార్లు కాదండి 7 జన్మలు చెప్పినా మన బ్రతుకులింతే. మార్పు రావాలి, మార్పు రావాలి, మార్పు రావాలి. ఆ మార్పు కోసం ఈ భాగవతం. అదే తాతగారు భాగవత సారంగా అమర నారాయణ శతకంలో చెప్పారు. చూడండి, పిల్లవాడు కొండపైకి ఎత్తాడండి, వస్తున్నారు కొంతమంది, పోతూ ఉన్నారు. పరమాత్ముడు అనుకున్నాడట, ఎన్ని లీలలు ప్రదర్శించాలరా, ఇంకా ఎన్ని రూపాల్లో కనబడాలరా, మీకెప్పుడు అర్థమవుతుందిరా నేను దేవుడని. బాలుండీతడు కొండదొడ్డది మహాభయంబునన్. బాలుండీతడు కొండదొడ్డది మహాభయంబునన్. చేలంజాలడు అనుచున్ వేలున్ పైకెత్తి, నిలవంజాలడు దీని కిందరకటా అనుకోవలదు మీరు. చిన్న పిల్లవాణ్ణని ఏదో కొండ ఊరికే పైకెత్తేశానని మీకు సంశయమొద్దు. మీరు బాగా ఒకటి గుర్తు పెట్టుకోండి, సర్వాంతరిగామియగువా బ్రహ్మాండంబు కింద పడినన్ నాకేలలు గీలలు వంచిపోదు గదా. ఈ బ్రహ్మాండమే కింద పడిపోయినా
ఈ గోవర్ధన పర్వతాన్ని నేను వదలను. ఎంత భద్రంగా పైకి ఎత్తాను అనంటే ఇంకా ఇంత బరువు దీనిపైన పడినా ఈ పర్వతానికి ఏం కాదు. ఓ నందవ్రజ బాలుకుల్లారా, ప్రజల్లారా, రండి రండి దీని కింద సేద తీరండి అని పరమాత్ముడు అడుక్కున్నాడండి. పరమాత్ముడు అడుక్కున్నాడు, భగవంతుడు అడుక్కున్నాడండి. మనం ఎన్నెన్నో అడుక్కుంటూ ఉంటాం, భగవంతుడి దగ్గర కాదు, భగవంతుడు అడుక్కున్నాడు. రే నాయనా అర్థం చేసుకోండిరా, కొండ పైకి ఎత్తాను అని అంటే 7 ఏళ్ల పిల్లవాడు, అందులో మీరు అర్థం చేసుకోలేదా నేను భగవంతుడిని, నేను ప్రత్యక్షంగా ఉండే మీకెందుకు ఈ అజ్ఞానం పీడిస్తుందిరా, నేను దేవుణ్ణిరా, రండిరా రండిరా అని అడుక్కున్నాడట. ఈ పద్యం చదివినప్పుడల్లా నా మనస్సండి కింక వహిస్తుందండి. స్వామి ఎన్ని కష్టాలు పడుతున్నావయ్యా మాకోసరం, మేమేదో నిన్ను అలా 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 తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి పరమాత్ముడి దగ్గర మనం క్షమాపణ అడగాలండి. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్తస్వం క్షమస్తస్వం శేషశైల శిఖామణి. పరమాత్మ క్షమించవయ్యా క్షమించవయ్యా, నిన్ను కనుక్కోలేకపోతున్నామయ్యా. చూడండి, ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అప్పుడు వెంటనే అందరు వచ్చారండి కొండ కిందికి. ఎన్ని రోజులు పట్టుకున్నాడు? ఉద్దండతటోడ పరమాత్ముడు పడుతున్న పిడుగుల వర్షంబులకు ఆతతతాకింక భగించి ఒక నేర్పులు 7 రాత్రులు 7 పగళ్ళు ధరిగించే గోవర్ధన పర్వతమున్. అల్లాడలేదట, అలాగా కింక వహించలేదట, తూగలేదట, ఎవరితో మాట్లాడలేదట, హాయిగా ఊరికే బరువు అవుతుందని చెయ్యి కూడా మార్చుకోలేదట. అలా చిటికిన వేలతో ఆ గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు గడిపాడు. దిక్పాలకులను అడిగాడు, ఏమయ్యా కింద పరిస్థితి ఎలా ఉంది అని. నీ మొఘంలాగుంది అన్నాడు. అక్కడ ఎవడున్నాడు అనుకున్నావు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మయ్య ఆ కొండ కింద ఎలా ఉన్నారు అనంటే, కొండన్ కింద పగళ్ళు రాత్రి ప్రేలుచున్ గోవులు అనితర గడ్డిదా మేయుచున్ వెసవగనందగోప ప్రజలు పాలు పితికిన్ దాని ఆగారంబుగా మార్చి సర్వజ్ఞుండైన కృష్ణునికిన్ అనవరత భోగంబులనర్చి దానిన్ ప్రసాదంబుగా స్వీకరించి హాయిగా ఆడుచు పాడుచు గడిపిరి 7 దిగ్ధంతులన్. ఎలాగున్నారో తెలుసా? కింద హాయిగా ఆడుకుంటూ ఉన్నారయ్యా పిల్లలంతా, పాడుకుంటూ ఉన్నారు. ఆవులు గడ్డి మేస్తూ ఉన్నాయి, అక్కడే పాలు పితుకుతూ ఉన్నారు, అక్కడే వంట వార్పు చేస్తున్నారు. ఓ ఇంద్ర ఇనో, చేసినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని నైవేద్యాన్ని పరమాత్ముడికి సమర్పణ చేసి వీళ్ళందరూ ప్రసాదంగా తింటూ భజనలు చేసుకుంటూ ఎటువంటి భయం లేక రాత్రి నిర్భీతులై పడుకుంటూ పొద్దున లేచి వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అంతే అండి. 104 జ్వరం కిందికి దిగిపోయింది ఇంద్రుడికి. ఇలా జరుగుతూ ఉందా? రాళ్ల వర్షం కురిపిస్తే ఎవరికేం కాలేదా? ఏం కాలేదు. ఎవరూ చనిపోలేదా? ఏం చనిపోలేదు. నందవ్రజంలో ఉంటే ఏమన్నా అయ్యేదేమో. ఆ కొండ కింద అందరూ హాయిగా ఉన్నారయ్యా. అయ్యయ్యో, ఏంటిది ఇలా జరుగుతుంది? ఎవరయ్యా ఆయన? ఎవరు? సామాన్యుడా అని వెంటనే ఐరావతం వేసుకొని కిందికి దిగాడట. ఎవరితను చూడాలి. ఎందుకండి? అహంకార ప్రవృత్తిలో పరమాత్ముడన్నదే మరిచిపోయాడు ఇంద్రుడు. ఇంద్ర అన్నప్పుడల్లా మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? ఇంద్ర అంటే ఇంద్రియములతో మనస్సుతో బుద్ధితో అహంకారం పొందే మనమే ఇంద్రుడు అంటే ఇంకెవరు కాదండి. చూడండి, అలా దిగితే ఐరావతంతో వస్తూ ఉన్నారట. వస్తూ ఉంటే ఆ కొండ కింద ఎవరున్నారని చూశాడు. ఇలాగా
చూసి వెంటనే కనపడింది సశంక చక్రం సకిరీటి కుండలం సపీతవస్త్రం సరసీరుహే క్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనవంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సాక్షాత్తు మహావిష్ణువు శంఖచక్ర గదా పద్మములతో తన విరాన్మూర్తిని చూపించాడట. సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాతు సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం. అనంతమైన బాహువులతో, అనంతమైన వక్రములతో, అనంతమైన హస్తములతో ఆ గోవర్ధన పర్వతాన్ని లీలామాత్రంగా ఏదో ఒక బంతిని పైకెత్తినట్టుగా కనబడ్డాడండి. వెంటనే ఇంద్రుడు చెప్పాడట, ఆపండ్రా ఆపండ్రా వర్షాన్ని ఆపండ్రా. దిక్పాలకులు అన్నారట, స్టాక్ అయిపోయిందయ్యా, ఇంకా నువ్వు కురిపించమన్నా కూడా ఏం లేదు, ఇందులో సర్వం సంపూర్ణమయ్యింది. వెంటనే ఆ నందవ్రజ బాలకులందరూ, ఆ గోపాల బాలకులందరూ బాగా గమనించండి. ఒక్క మాట చెప్తానండి, పరమాత్ముడు ఇంత ఉపకారం చేశాడు కదండి, కనీసం ఒక్కడొక్క నమస్కారం చేయలేదండి. వెనక్కి తిరిగి థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇంగ్లీష్లో కూడా అనలే. చూడండి, వెంటనే ఎప్పుడైతే నందవ్రజము స్వాభావ్యమైన స్థితికి వచ్చిందో, కాలిపోయినటువంటి గుడిసెలు మళ్ళా వచ్చాయో, మళ్ళా అక్కడ చిగురుటాకులు మొలిచాయో, ఏళ్ళు నదులు సలయేళ్ళు పారాయో, ఆవులు అంబారావం చేస్తూ తిరిగాయో, వెంటనే కొండ ఎత్తినటువంటి కృష్ణుడి పైన దృష్టి పోయింది. అదే మాయ అంటే. ఈ మాయను చేసిన వాడెవరయ్యా అన్నాడు, పరమాత్ముడే. ఎందుకో తెలుసా? రేపటి నుండి ఈయన గోవర్ధన పర్వతం ఎత్తాడు అని ఈయనకు విశేషమైన పూజలు, విశేషమైన మర్యాదలు, ఒక దేవస్థానం కట్టి దాంట్లో కూర్చోబెట్టేస్తారు. కానీ కృష్ణావతారం అందుకు రాలే. చిన్న పిల్లలతో ఆడాలి, యశోదాదేవితో అల్లరి చెయ్యాలి, దెబ్బలు తినాలి, సద్దన్నం తినాలి, స్నేహితులతో తిరగాలి. గోవర్ధన పర్వతం ఎత్తాడని తెలిసిపోతే దేవుడు అనుకుంటాడని మాయ కమ్మిందండి. మాయ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారండి. నో గ్రాటిట్యూడ్, నో నమస్కారం, ఏం లేదు, వెళ్ళిపోయారు. ఆ వర్షం నిలిపాడు. ఆ గోవర్ధన పర్వతం చిటికిన వేలుతో ఎత్తాడే, అలాగే మళ్ళీ భూమిలోకి పెట్టాడు. ఆ గోవర్ధన పర్వతం మురిసిపోయి ఆ రోజు పరమాత్ముడు లీల చేశాడు అని ఇప్పుడు ఎలా వర్షం పడిందో ఆ రోజు అలా వర్షాన్ని కురిపించాడట. ఆ గోవర్ధన పర్వతం అలా వర్షం కురిపించాడట. ఆనందహేళ, ఆనందలీల. ఇది కేవలం నీటితో పడుతున్న వర్షం అనుకోకండి, ఇది భగవంతుని యొక్క భాగవత కథ అనేటువంటి దివ్యమైన శక్తితో నిండినటువంటి వర్షం. ఏ వర్షము పడితే రైతులు ఆనందంగా పంటలు పొలాలకు వెళ్ళి సౌరు చేసి పొలాలు దున్ని మన అందరికీ అన్నదాతలవుతూ ఉన్నారో, వాళ్ళ పక్షాన పరమాత్ముడు ఈరోజు నిలబడి లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అని వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు పరమాత్మ ఈరోజు. బాగా గమనించండి. దిగాడండి. ఒక చిన్న వృక్షము కింద కృష్ణ పరమాత్మ లీలగా అలా కూర్చున్నాడండి. అలా లీలగా కూర్చొని ఉంటే ఇంద్రుడు వచ్చాడు దగ్గరికి. స్వామి, ఏంటయ్యా నా జీవితం, నిన్ను అర్థం చేసుకోలేకపోయా, నేను చాలా గొప్పవాణ్ణి అనుకున్నా, దిక్పాలకులుగా అధిపతి, నేను ఏం చేస్తే అది జరుగుతుందని నేను భావన చేశా. తనువులో నీవున్నఠావుగానకగింత మోసమై ఇన్నాళ్ళు మోసపోతి, చిత్తంబు నీ మీద చేర్చనేరక గదా స్త్రీల చూచి భ్రమించి చిక్కుబడితి, వీనుల విందుగా వినక నీ చరితముల్ ఇంద్రియలోలుడై హీనుడైతి,
అనుదినము జిహ్వలో హరిహరి అను వాక్యము అభ్యసించకమతి భ్రష్టుడైతి. తనువులో నీవున్నఠావుగానక ఇంత మోసమై ఇన్నాళ్ళు మోసపోతి. స్వామి, నాలో నువ్వున్నావని తెలియక నేనే గొప్పవాణ్ణి అనుకొని ఇన్ని రోజులు గడిపా. నీ యొక్క అనుగ్రహం నన్ను నడిపిస్తుందని మరిచిపోయా, అహంకారంతో ప్రవర్తించా, నీ యొక్క నామం ఎప్పుడూ పలకల, మహాపాపిష్టున్నైపోయా, ఇంద్రియ లోలున్నైపోయా. స్వామి, నన్ను కాపాడవయ్యా, నన్ను క్షమించవయ్యా, నన్ను క్షమించవయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడట, నాయనా ఒకటి అర్థం చేసుకో, ఇంద్రుడు అనేటువంటిది కేవలం ఒక పదవి మాత్రమే. ఇంద్ర అనేది కేవలం ఒక పదవి మాత్రమండి, ఒక పదవి. ఆ పదవిలో ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతూ ఉంటారండి. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అని ఉంటుంది, అది ఒక పదవి. అందులో ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతూ ఉంటారు. అలాగే ఇంద్రుడు అనేది పదవి. నీ సౌభాగ్యం వల్ల ఈ పదవిలోకి వచ్చావు, రేపు వెళ్ళిపోతావయ్యా. కానీ నేనున్నానే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి, సమస్తమైనటువంటి అనంత కళ్యాణ గుణ గంభీర మదన మోహన లావణ్య మందస్మిత వదనారవిందమూర్తిని. నా యొక్క హోదా మార్చేవాడెవడు లేడు, నన్ను దింపేవాడు లేడు, నన్ను ఎత్తి పెట్టేవాడు లేడు. నేనే సర్వస్వం, జ్ఞాపకం పెట్టుకో అని ఇంద్రుడికి బోధ చేస్తే ఇంద్రుడు వెంటనే అన్నాడట, పరమాత్మ 7 రోజుల కొండ మోసావే, ఎంత నీకు శరీరం హూనమయ్యిందో, నీకెక్కడెక్కడ నొప్పిచ్చిందో అని ఆ ఐరావతంతో నీళ్లు తీసుకురమ్మని చెప్పి కృష్ణ పరమాత్ముడికి అభిషేకం చేయించాడండి. అభిషేకం చేశాడట. అభిషేకం చేయడం కాదు, అక్కడ ఉన్నటువంటి కామధేను యొక్క గోక్షీరాన్ని పితికి ఆ గోక్షీరముతో పరమాత్ముని యొక్క పాదపద్మములు పదే పదే కడిగి క్షమార్పణ బుద్ధితో ఆ కడిగిన పాలును తాగుతూ ఉన్నాడట. అలా తాగుతూ ఇంద్రుడొక మాట అన్నాడు, అవనిందాల్చిన ఈ రూపంబు గోవులన్ గోవత్సంబులన్ గోపాల బాలకులన్ గోవర్ధ పర్వతములన్ వేలున్ ఎత్తిన నీ మహామహిమ చేత ఈ వేళ నువ్వు గోవిందా 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 అనునామంబునన్ లోకంబు ప్రశంసించి నీ మహిమల్ కీర్తన చేసిన వారికి మహాపాపంబు భీలంబు చేత తొలగిపోవును కృష్ణ అనుగ్రహింపుడి దీనునిన్. స్వామి, గోపికలను కాపాడావు, గోవుల్ని కాపాడావు, గోపాల బాలకుల్ని కాపాడావు. పరమాత్మ, నీ దయతో అనితర సాధ్యమైనటువంటి ఈ గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తావు కాబట్టి ఈ రోజుటి నుండి నీ పేరు గోవిందా 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 అన్నాడట. రమారమణ గోవిందా. చూడండి, ఆ రోజు స్వామికి గోవిందా అన్నటువంటి పేరు వచ్చిందండి. అది ఎంతగా ఆ నామం స్థిరపడిపోయిందంటే ఎవరికి చెప్పాలన్నా ఇదే పేరే. ఇందిరారమణ గోవింద గోవింద, శనేశ్చర్య వరద గోవింద గోవింద, తాతగారి పాదపద్మములే గతి గోవింద గోవింద. ఆ రోజు నుండి ఏ దేవతను కీర్తించాలన్నా ఈ గోవింద అన్నటువంటి నామమే అందరికీ ఆధారము. ఎవడు ఈ గోవింద నామాన్ని పలుకుతాడో వాడికి సమస్తమైనటువంటి పాపములు నీ యొక్క కృపాశీర్వాద ప్రసాదము చేత వెళ్ళిపోతాయి పరమాత్మ అనంటే భగవంతుడు తథాస్తు తథాస్తు అన్నాడండి. దీన్నే భాగవతంలో దశమస్కందంలో గోవింద పట్టాభిషేకమని పిలుస్తారు. స్వామివారికి గోవింద అనేటువంటి నామము ఆ రోజు స్థిరమయ్యింది. గోవింద అంటే ఏమి? గవాం విందతి ఇది గోవింద. గోవుల్ని పోషించి పాలించాడు కాబట్టి గోవింద కాదు. గో అంటే వేదములు, వేదోద్ధారణ చేశాడు కాబట్టి గోవింద కాదు. గోపికలను తనలో కలుపుకున్నాడు కాబట్టి గోవింద కాదండి. గోపాల బాలకులతో తిరుగుతూ
ఒక శిశువులాగా తన లీలను సశరీరంగా మనకు చూపించాడు కాబట్టి గోవింద. కాదండి, ప్రపంచములో పరమాత్ముని గూర్చి ఎన్ని అర్థాలున్నాయో అన్ని అర్థాల సారమే గోవింద. అటువంటి గోవిందుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి లోక కళ్యాణాన్ని చేశాడండి పరమాత్మ. ఈ కథాఘట్టము విన్నటువంటి మీ అందరికీ పరమాత్ముడు ఇటువంటి అనుగ్రహం చేయుగాక. కష్టములు దుఃఖములు కొండల్లాంటివి. పరమాత్ముడు ఆ గోవర్ధన పర్వతోద్ధరణ అంటే కష్టాలను ఉద్ధరిస్తాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, నీకు వేరే వాళ్ళపైన ఈర్ష్య వచ్చినప్పుడు భగవన్నామం చెప్పండి, భగవన్నామం చెప్పండి, గోవిందా అనండి, గోవిందా అనండి. ఆ గోవింద నామం మిమ్మల్ని రక్షిస్తుందండి. మంచివాళ్లను చెడ్డవాళ్లను మంచివాళ్లుగా చేస్తుందండి. మంచివాళ్లకు భక్తిని ఇస్తుందండి. భక్తులను జ్ఞానాన్ని ప్రసాదిస్తుందండి. జ్ఞానులకు మోక్షాన్ని ఇస్తుందండి గోవింద అనేటువంటి నామం. ఆ రోజు నుండి నందవ్రజంలో ప్రతి ఒక్కరు కూడా గోవింద గోవింద అన్నారు. ఈరోజు కూడా కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఆయన పేరు చెప్పరు, గోవింద అంట. గోవింద ఎందుకు? ఆ 7 పర్వతముల పైన ఉన్నాడండి. ఏ పర్వతాన్ని పైకెత్తాడో ఆ పర్వతం పైనే స్వామివారు ఉన్నారు. పర్వతం పైనున్నాడా, పర్వతం కిందున్నాడా, పర్వతం పక్కలో ఉన్నాడా? అంతా స్వామి అయి నిండి నిబిడీకృతమయ్యాడు. ఆ నిబిడీకృతమైనటువంటి ఆ గోవింద పట్టాభిషేకాన్ని విన్నటువంటి మీ యొక్క మనస్సులు చిత్తశుద్ధితో ప్రవర్తింపచేసి మీ అందరికీ పరమాత్ముడిపైన అనితర సాధ్యమైనటువంటి భక్తి, జ్ఞానము, వైరాగ్యము ప్రసాదించుగాక అని ఆ పరమాత్ముని ప్రార్థన చేస్తూ ఆ కృష్ణ భగవానుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీ యందు అపేక్షిస్తూ 7 రోజుల పాటు మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ భాగవతాన్ని విన్నారండి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, 7 రోజులు భాగవతాన్ని చెప్పినవాడిగా చెప్తూ ఉన్నా, ఈ 7 రోజులు మీరు భాగవతం విన్నారే, దీని పుణ్యమేమో తెలుసా? 7 జన్మల్లో కాదు, 7 కల్పాల్లో చేసినటువంటి పాపాన్ని పరమాత్ముడు తొలగించి మీ మనస్సులో ఈరోజు ఆయన తిష్ట వేసుకొని కూర్చుని మీ జీవితాన్ని రేపటి నుండి పరమాత్ముడు నడిపిస్తాడండి. దానికి ఆధారము సాక్షి 7 రోజులు ఇక్కడ జరిగినటువంటి ఈ మహోత్కృష్టమైన భాగవత కథాఘట్టం. ఏ మహనీయుడు అక్కడ కూర్చొని ఏడ్చాడో, ఏ మహనీయుడు ఆ కథాఘట్టం విన్నప్పుడు కృష్ణా అని లోపల అనుకున్నాడో, మీలో ఉన్నటువంటి భక్తి, ఆ ఓదార్పు, ఆ వైరాగ్య భావన ఈరోజు వర్ష రూపంలో బయట కురుస్తూ ఉంది. చూడండి, గోవర్ధన పర్వతోద్ధరణ కథాఘట్టం నిలిపినా పరమాత్ముడు తన అనుగ్రహం అనేటువంటి వర్షాన్ని నిలపడంలే. మిమ్మల్ని అందరినీ ఈరోజు అనుగ్రహించాడు ఈ భాగవతం ద్వారా పరమాత్ముడు. మీ యందు నేను కోరేది ఒకటే అండి, స్వామి మీరు బాగా చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది, ఇవన్నీ సరే మీరు చెప్తారు, నేను ఒప్పుకుంటా, నమస్కారం, ఇదంతా పరమాత్ముడిది, నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి మా తల్లిదండ్రులది, మా గురువులది తప్ప నేను చేసింది పెద్దగా ఏం లేదండి. వారి కృపా కటాక్షం, భగవద్ అనుగ్రహం ఇక్కడ కూర్చోబెట్టి చెప్తూ ఉంది. ఇంత వర్షం పడుతూ ఉంటే, ఇంత అరుస్తూ ఉన్నానంటే దానికి కారణమేమి అనంటే పరమాత్ముడు లోపల కూర్చొని మైకులో అరుస్తూ ఉన్నాడు. ఆయన లోపల కూర్చొని అరుస్తూ ఉండేదే నేను బయట చెప్తూ ఉన్నానే తప్ప ఈ శరీరము మాట్లాడింది ఒక్క మాట కాదు, ఒక్క మాట ఈ దేహం మాట్లాడలేదండి. లోపల ఉన్నటువంటి భగవానుడు మాట్లాడిచ్చాడు. అందుకనే భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైన తమ్మి చూలికైనా విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలిసి వచ్చినంత తేటపరుతూ. భాగవతాన్ని చెప్పడానికి అవుతుందా? ఈశ్వరుడికి సాధ్యం కాదట, బ్రహ్మదేవుడికి సాధ్యం కాదట. నేనెంతటి వాడినండి? అయితే పెద్దలు చెప్పింది, గురువులు ఉపదేశించింది, భగవత్ శక్తితో నాకు తోచింది, యత్కించిత్ ఏనకించిత్. ఒక ఇసుక రేణువుని 1000 భాగాలు చేస్తే
ఆ 1000వ వంతు మీకు చెప్పేటువంటి ప్రయత్నం నేను చేశా, అంతే తప్ప వేరే కాదండి. అందుకనే పలికిడిది భాగవతమట, పలికించువాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాద పలుకగనేలా. పలికిడిది భాగవతం, పలికించేవాడు లోపల ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు. ఎందుకంటే ఏదో వెనకటి జన్మలో నేనెక్కడ పువ్వు పెట్టి పరమాత్ముడికి నమస్కారం చేశానో, పాపం వీడికి కాస్తేదో పుణ్యం ఇస్తాన్రా అని పరమాత్ముడు ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి భాగవతం చెప్పిస్తూ ఉన్నాడు. నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాద పలుకగ నేలా. ఇంకా ఈ భాగవతం తెలిసిన తర్వాత వేరే కథ చెప్పాలని ఎవరికైనా అనిపిస్తుందా అండి? భాగవతమే జీవితం, భాగవతమే ఊపిరి, భాగవతమే నాకు సర్వస్వం. నాకేం వేరే పెద్ద పనులేం లేదండి. ఈ రూపంలో చెప్పాలి, ధర్మాధికారి గారు నాకు అన్నం పెట్టి పోషించి భక్తితో భాగవతాన్ని చెప్పేటువంటి ఏర్పాటు చేసి భాగవతాన్ని చెప్పిస్తూ ఉన్నారు. నేనే మీ అందరికీ రుణగ్రస్తుణ్ణి. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, మీరు ఒక్కటి ఇవ్వండి నాకు చాలు. దయచేసి ఈరోజు భాగవతం అయిపోయింది అని రేపటి నుండి మరలా యథాతథమైనటువంటి లౌకిక వ్యవధానాల్లోకి రాకండి. మీ సంసారాలు చూసుకోండి, మీ తాపత్రయాలు తీర్చుకోండి, మీరు ఉద్యోగంలో ఉండండి. అయితే దీని మధ్యలో ఎక్కడో ఒక 5 నిమిషాలు గ్యాప్ వస్తుంది కదండి. ఆ వచ్చినటువంటి 5 నిమిషాల్లో దయచేసి పరమాత్ముణ్ణి స్మరణ చేయండి, దయచేసి పరమాత్ముణ్ణి స్మరణ చేయండి. నేను మీ దగ్గర కోరేది ఇంతే, వేరే ఏం లేదండి. భాగవతం కొనండి, గ్రంథ రూపంలో ఇంట్లో పెట్టుకోండి. దయచేసి ఆ మధురమైనటువంటి ఘట్టాలు నేనేవో కొన్ని చెప్పానండి, ఇటువంటివి కోకొల్లలు వేల వేలు మీకు ఆ గ్రంథంలో కనబడుతుందండి. దయచేసి ఆ గ్రంథం చదవండి, మీరందరూ పునీతులవుతారండి. కైవారం తాతగారు దీనికి భాష్య రూపంలో సారంగా 110 పద్యాలతో అమర నారాయణ శతకాన్ని రాశారండి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ పద్యాలన్నీ చదువుతూ ఉంటే ఏదో నోట్లో గులాబ్ జామున్ వేసుకున్నట్టు ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అండి, భగవంతుణ్ణి భక్తుడు ప్రశ్న వేస్తాడు, ఏమయ్యా నువ్వు నన్ను అనుగ్రహించవా అని. మనం ఇంతవరకే అంటాం, కానీ భక్తుడు ఎలా అంటాడో తెలుసా? సరసిజాననలతో సరసంబులాడినది మదిదలంపుచు నన్ను మరచినావో, భావామణుల మాన భంగంబు చేసినది మదిదలంపుచు నన్ను మరచినావో, గొల్లలిండ్ల పాలు చల్లారగించినది మదిదలంపుచు నన్ను మరచినావో, 16,000 శ్రీభామ 16,000 శ్రీ కాంతామణుల గూడినది మదిదలంపుచు నన్ను మరచినావో. చూడండి, తాతగారు అడుగుతూ ఉన్నారండి. సరసిజాననలతో సరసంబులాడినది మదిదలంపుచు నన్ను మరచినావో. ఏమయ్యా గొల్ల పిల్లలతో తిరుగుతూ నన్ను ఏమన్నా మర్చిపోయావా? లేదా మానా భామామణుల మాన భంగంబు చేసినది మదిదలంపుచు నన్ను మరచినావో. ఆ గోపికా స్త్రీల మానభంగం చేస్తూ ఏవైనా నన్ను మర్చిపోయావా? గొల్లలిండ్ల పాలు చల్లారగించినది మదిదలంపుచు నన్ను మరచినావో. ఆ గొల్లలిండ్లకు వెళ్ళి కుండలు పగలగొట్టి ఆ వెన్నలు పాలు తింటూ నన్ను ఏమైనా మర్చిపోయావా? 16,000 శ్రీకాంతల గూడినది మదిదలంపుచు నన్ను మరచినావో. 16,000 మంది భార్యలు కదా, వాళ్ళు ఇంట్లో ఉంటూ ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఉంటూ నన్ను ఏమైనా మర్చిపోయావా? పంతమేటికి నా మది చింత తీర్చు. పంతమేల పెట్టుకుంటూ ఉన్నావయ్యా, నా చింత తీర్చవయ్యా. ఎందుకంటే నేను భాగవతం చదివానయ్యా, నీ వృత్తులంతా అందులో చూశావయ్యా, అందులో మధ్యలో ఎక్కడో నన్ను ఒక్కడిని చేర్చుకోవయ్యా అని ప్రార్థన చేశారండి. అటువంటి మహోత్కృష్టమైనటువంటి అమృతప్రాయమైన పద్యాలు అందులో ఉన్నాయండి. దయచేసి ఈ గ్రంథాన్ని కొనండి, చదవండి, ఆనందంగా ఉండండి, జీవితంలో పరమాత్ముని కటాక్షాన్ని పొందండి అని చెప్తూ, గౌరీబిద్నూరు ప్రాంతంలో ఇక్కడ వచ్చి భాగవతం విన్నటువంటి శ్రద్ధాళువులైనటువంటి
మీలాంటి పరమ పవిత్రులైనటువంటి భక్తులకు సాంజలి బంధకంగా సభక్తికంగా మీ అందరికీ నేను నమస్కారం చేస్తూ ఉన్నానండి. ఆ పరమాత్ముడి అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండుగాక అని చెప్తూ ఈ 7 రోజుల పాటు ఇక్కడికి శ్రీమఠం నుండి వ్యవస్థ అంతా ఏర్పాటు చేసి వ్యవస్థాపకులైనటువంటి లక్ష్మీనారాయణ గారు వచ్చి ఇక్కడ ప్రతి ఒక్క పనిని చూసుకుంటూ వ్యవస్థ అంతా ఏర్పాటు చేశారు. వారికి నేను భగవంతుడి అనుగ్రహాన్ని అపేక్షిస్తూ ఉన్నా. ఇక్కడ నా ఎదురుగుండా తలగవారం ఆనంద్ గారు ఉన్నారు. ఆయన ఏదో కెమెరా తీస్తూ ఉన్నారని మీరు పొరపాటు పడేరో. ఆయన నాలాగా ఇక్కడ కూర్చొని ఇంకా ఒక అరగంట ఎక్కువ ఉపన్యాసం చేసేటువంటి శక్తి హోదా ఆయనలో ఉందండి. అంత విద్యావంతుడు ఆయన. అయితే మఠంలో ఆయనకు ఒక పని చెప్పారు కాబట్టి ఆ పని చేయడానికి మాత్రం ఇక్కడ ఉత్సాహంతో వచ్చారు. అంతటి విద్యావంతులు. తాతగారికి సేవకులైనటువంటి జగదీష్ గారు ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ప్రతి పని చేస్తున్నవారు. ఈ దేవాలయం యాజమాన్యం నేను వచ్చేటప్పటికి పాపం ఆయన అక్కడ నిలబడి నన్ను లోపలికి తీసుకెళ్ళి పరమాత్ముడి దర్శనం చేయించి ప్రతిరోజు చేస్తున్నారండి. ఈ దేవాలయం యాజమాన్యం చాలా పవిత్రమైనటువంటి ప్రాంగణం ఈ దేవాలయం. ఆ యాజమాన్యానికి అదే కాదు, ఇక్కడ వచ్చేటప్పటికి దీన్నంతా శుభ్రంగా చెత్త నూకి చితిక నూకి ఇక్కడంతా చేర్లేసి అన్నీ వ్యవస్థ చేసినటువంటి పనివాళ్లకు కూడా ఈ భాగవత కథాశ్రవణం యొక్క ఫలం అందుగాక అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యం, ప్రతిరోజు కైవారం తాతగారి ప్రధాన అర్చకులైనటువంటి శ్రీహరి శర్మ గారు వచ్చారు. 7 రోజులు ఆయన వచ్చి కూర్చొని భాగవతం వింటున్నారంటే తాతగారే వచ్చి కూర్చున్నారు అనేటువంటి భావనతో నేను అనుభవిస్తూ ఉన్నా. వారికి నా యొక్క నమస్కారాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఊరున ఈ పేరుతో ఊరుతో మనకేం పెద్ద పట్టింపు లేదు కాబట్టి మీ అందరికీ అదే చెప్తూ ఉన్నా. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఇంతే అండి, భగవద్భక్తిని పెంచుకోండి దయచేసి. భగవద్భక్తి ఎప్పటికీ మిమ్మల్ని కాపాడుతుందండి. ఇంతటి దాన్ని ఏర్పాటు చేయడానికి వెనకాతల ఒక మహోత్కృష్టమైన శక్తే శ్రీక్షేత్రం ధర్మాధికారి గారైనటువంటి డాక్టర్ ఎంఆర్ జయరామ్ గారు. ఆయన లక్ష్మీపుత్రుడు అండి, లక్ష్మీపుత్రుడు. ఒక్కరోజు ఆయన కలవాలి అని అంటే వారం రోజులు వేచి ఉండాలి అపాయింట్మెంట్ కోసం. అటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తి సర్వస్వం మలిచిపోయి ఒకరోజు అమర నారాయణ శతకాన్ని ఇట్లా చదువుతూ ఉంటే, ఇదేమయ్యా కవినాయకులకెల్ల కల్పవృక్షంబైన బొమ్మెర పోతయ్య భక్తపరుని పోతనామాత్యుణ్ణి తాతగారు పొగిడారా, తాతగారే పొగిడారు అనంటే ఆ భాగవతం ఎంత గొప్పదిరా అని వెంటనేనండి ఒక కమిటీ ఏర్పాటు చేసి భాగవతాన్ని కన్నడ భాషలోకి అనువాదం చేసేసాడు. వెంటనే ఆ రోజు నుండి కంకణం కట్టుకోనండి ఇప్పటికి 10 సంవత్సరాలండి, 10 సంవత్సరాల పైబడి ఈ భాగవత ప్రచారము నిర్విరామంగా జరుగుతుందండి. దానికి కారణీభూతం ఆయన. కాబట్టి ఈ సందర్భంలో వారి కుటుంబం నిరంతరం చల్లగా ఉండాలి. వాళ్లకు భగవంతుడు మంచి ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇటువంటి ఇంకా సనాతన ధర్మానికి నిలబెట్టేటువంటి మహోత్కృష్టమైన పని జరగాలి అని ప్రార్థన చేస్తూ, ఇవన్నీ ఎందుకు పదే పదే చెప్తున్నాను అంటే మీలాంటి మహోత్కృష్టమైన భక్తుల్ని వదిలిపోవాలి అని అంటే మనస్సులో అట్లా లాగేస్తూ ఉందండి నాకు. అయితే ఏం చేద్దాం, తప్పదది. కాబట్టి భగవంతుడు మీకు మేలు చెయ్యుగాక అని ప్రార్థన చేస్తూ, ఈ జీవి చేయగలిగింది ఇంతే. మీ పనుపున భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన చేసి లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అని పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతి మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ ఈ ఉపన్యాసాన్ని కైవార యోగీశ్వరులైనటువంటి యోగి నారాయణ గతీంద్రుల చరణార విందములకు సమర్పణ చేస్తూ, శ్రీకృష్ణ భగవానుని యొక్క చరణార విందములకు సమర్పణ చేస్తూ, నాకు విద్యాబుద్ధిని నేర్పినటువంటి మా గురువుగారి చరణార విందములకు సమర్పణ చేస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ఉపసంహరిస్తూ ఉన్నాను. హర నమః పార్వతీపతయే. ఇందిరారమణ గోవింద. స్వస్తి.